ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. గుడ్ న్యూస్ ఏంటంటే చాలా తక్కువ మెయింటెనెన్స్ తో రన్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. హౌస్ వైఫ్, స్టూడెంట్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పర్ఫెక్ట్ సూటబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇకో తేజాస్. ఇదిగో ఇదే టీజీ గారి కోట. కోటలోని రాజుగారిని మనం ఒకసారి దానం చేయడంలో చేతికి వెమ్మకం లేని మనిషి ఆయన. దాతృత్వానికి మారుపేరు అంటుంటారనమాట. ఢిల్లీలో కేంద్రంలో మీరున్నారు కీలకంగా, ఏపీలో మీ కుమారుడు టీడీపీలో ఉన్నారు మంత్రి. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పుట్టగత లేకుండా పోయింది కాబట్టి చంద్రబాబు గారి పిలుపు మేరకు టీడీపీలోకి వెళ్ళారు సార్. ఒక 5 మంది రాజ్యసభ సభ్యులు అటు వెళ్ళిపోయారు సార్. వారిలో మీరు కూడా ఒకరు. అప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు సార్. నేను కనుక చేరకపోతే అందరూ డిస్క్వాలిఫై అయిపోతారు. పార్టీ మారడాలి ఎంతవరకు కరెక్ట్? ఓన్లీ సిద్ధాంతాలతో పార్టీ అనేది ఒక బీజేపీ పార్టీ ఉంది, ఒక సిపిఎం ఉంది, ఒక సిపిఐ ఉంది ఈ దేశంలో. ఈ 3 పార్టీలు తప్ప మిగతావన్నీ ఫ్యామిలీ పార్టీ. ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉండి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది సార్. తెలంగాణ ఇచ్చే ప్రక్రియని మళ్ళీ సమైక్యాంధ్ర ప్రక్రియగా మార్చింది 100% టీజీ వెంకటేష్. మీరు అది చూడండి, హిస్టరీ అది అందరికీ బ్రేక్ అవుతుంది. గతంలో మీరు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు, ఇరిగేషన్ కోసం పరుగులు పెట్టించారు. ఇప్పుడు మీ కుమారుడు ఇండస్ట్రియల్స్ మినిస్టర్ సార్. రాయలసీమలో కుమారుడి ద్వారా రాయలసీమకైనా పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉందా సార్? తండ్రికి మించిన కొడుకు కావాలనుకుంటున్నాడు. ఇక 2024 ఎన్నికలను మనం ఒకసారి పరిశీలిస్తే కూటమి విజయ దుందుబి ఎలా మోగించింది. ఇప్పటి వరకు ఉన్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ 11 స్థానాలతో, అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది సార్. అయితే దాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇవి ఈవీఎంల ట్యాంపరింగు. తెలిసి తెలియని మీద ఒక అస్సలు చెప్పలేము. ట్యాంపరింగ్ అయితే జగన్ ఎట్లా గెలిపిస్తారు? జగన్నే ఓడగొట్టాలి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ట్రావెల్ చేయడం కష్టము. ఖచ్చితంగా వీళ్ళ మధ్య విభేదాలు వస్తాయనేది. ఒక ఫ్యామిలీలోనే అన్నదమ్ములకి చాలా డిస్ప్యూట్స్ ఉంటాయి. మీ స్పెట్స్ ఉంది కదా సార్, ఆ ఫ్రేమ్ గోల్డ్ ఫ్రేమ్ సార్. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు హోదా కనపడాలని కోర్టు ఇవన్నీ మొదలుపెట్టాను. అది అట్లే కంటిన్యూ అవుతా ఉంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టి. కర్నూలులో పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. ఆయన పేరు వినగానే అందరి మధ్యలో రాజమహల్ లాంటి కోట స్మరిస్తుంది. ఇదిగో కోట అందాలని చూడండి ఎలా ఉన్నాయి. మొత్తం రాతి కట్టడమే. ఒకసారి మనం అలా తిరుగుదామా? ఎంత అందంగా ఉన్నాయి చూడండి అసలుకి. టీజీ వెంకటేష్ గారి ఇంటికి వచ్చామా, మైసూర్ మహారాజా ప్యాలెస్కి వచ్చామా, లేదంటే మైసూర్లోని బృందావన్ గార్డెన్కి వచ్చామా అన్న అనుభూతి ఉంది కదా మీరందరికీ చూస్తుంటే. తుంగభద్ర నదీ తీరానే ఈ కోట వెలసింది. ఒకసారి మనము కోటలోకి వెళ్దాం. ఉదయం లేచిన వెంటనే టీజీ వెంకటేష్ గారు తన కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించిన వెంటనే సూర్యభగవానికి నమస్కరించినట్టు గోపూజ కూడా చేస్తారు ఆయన. వావ్ వావ్ వావ్. ప్రకృతి సహజ సిద్ధంగా ఉంది కదా ఈ ప్లేస్. ఇక్కడ కూర్చోవడం అన్నా, ఇక్కడ కూర్చొని మాట్లాడడం అన్నా టీజీ వెంకటేష్ గారికి చాలా ఇష్టం. పూజ కదా, ఇంత అందమైన కిచెన్ అండి చూడండి. కోటలోని పై భాగం అంటే మొదటి ఫ్లోర్లో ఉన్న అందాలను ఒకసారి మీకు చూపిస్తాను. ఎంత అందంగా ఉంది చూడండి. ఏంటిది? ఒక మినీ సినిమా థియేటర్. ఇక్కడ చూసాము ఎన్ని సౌలభ్యాలు ఒక ఇంట్లో, ఎన్ని వసతులు. ఇదే విజ్ఞాన భండాగారం.
లైబ్రరీ. మరి కోటనంతా చూశారు కదా, ఆ కోటలోని రాజుగారిని మన టీజీ వెంకటేష్ గారిని ఒక్కసారి వెళ్ళి పలకరిద్దామమ్మా. సార్ నమస్కారం. ఇప్పుడే ఈ తుంగభద్ర నదీ తీరాన రాజకోట లాంటి ఈ మహల్లోకి అడుగు పెట్టాను సార్. చాలా చూడచక్కగా సార్ ఇలా పిలవగానే అదే పరిగెత్తుకుంటూ వచ్చి గుగ్గులు తినడం, తుంగభద్ర నదీ తీరాన చక్కటి వాతావరణంలో రాజ్మహల్ లాంటి కోటను నిర్మించాలని మీకు ఎలా అనిపించింది సార్? అసలు కాలేజీలో చదివినప్పుడు సిస్టర్ బ్రదర్ ఇన్ లా వాళ్ళు ముగ్గురు సిస్టర్లు బెంగళూరులోనే ఉన్నారు. మామూలుగా మేము జాయింట్ ఫ్యామిలీ, చాలామంది 50 మంది ఉండేవాళ్ళం. ఆదోళ్ళు పెద్ద ఇల్లు. అంటే మా నాయన వాళ్ళు 6 మంది అన్నదమ్ములు. దే ఆర్ స్పెషలైజ్డ్ ఈచ్ సెక్టర్ ఇండస్ట్రియలిస్ట్, ఒకరేమో పాలిటీషియన్, ఎమ్మెల్యే, ఒక జిల్లా పరిషత్ చైర్మన్, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్పెషలైజ్డ్ అన్నమాట. అందరూ కలిస్తే 50 మంది ఇంట్లో ఉండేవాళ్ళం. పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళం. సో పెద్ద ఇల్లు కాన్సెప్ట్ అనేది మైండ్లో ఆల్రెడీ ఉంది. బెంగళూరు వెళ్ళినప్పుడు మా సిస్టర్ వాళ్ళు ఆ టైంలో బెంగళూరులో లాల్బాగో, విధాన్ సౌధో చూపించేవాళ్ళు. ఓకే సార్, వై యూ షుడ్ నాట్ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ బంగ్లో అని అట్లా మైండ్లో క్రియేట్ అయ్యి దాన్ని చిన్నగా తీసుకొని రావడం జరిగింది. ఇట్లా ఇండ్లు పెద్ద ఉండొచ్చు, నాకన్నా పెద్ద ఉండొచ్చు, నాకన్నా చాలా పెద్దగా ఉండొచ్చు. బట్ వాళ్ళకి నది ఉంటుంది ఇంటి ముందు. కరెక్ట్ సార్, నాకు ఇంటి ముందు నది, చక్కటి వాతావరణం, నార్త్ ఈస్ట్ ఫ్లో అవుతుంది, వాస్తు పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈశాన్య వైపు ప్రాబ్లీ దట్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్ ఏమో నేను ఇక్కడ ఓటమని ఉండదు ఫ్రాక్షన్ లీడర్స్తో కానీ లేకపోతే ఎవరితో కానీ. ప్రాబ్లీ ఆ వాస్తు నిజమేమో. ఇక్కడ మీరు పళ్ళ మెరుగు అంటారు, ఇలా ఈశాన్య వైపు ట్రేడ్ యూనియన్ లీడర్స్లో కానీ గ్రూప్ లీడర్స్లో కానీ ఈ రాయలసీమలో తిరుగులేని వాడిగా ఒక ఫ్రెండ్లీగా ఎమోషనల్గా ఇక్కడ బతకడం జరుగుతుండదు. రాయలసీమలో ఏంటి సార్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు తెలియని వారు లేరు. మీరంటే అందరికీ కూడా సుపరిచితులే సార్. అంటే భారతదేశంలో ఏ హిందూ దేవాలయానికి వెళ్ళినా కూడా అక్కడ మీ చిత్రపటం ఒకటి ఉంటుంది కొన్ని దేవాలయాల దగ్గర. అంటే సార్ ఎంత సంపాదించామనేది కాదు సార్, మనము పేదలకు కావచ్చు, అవసరమైన వారికి ఎంతవరకు ఖర్చు పెడతాము, ఖర్చు పెట్టగలం అనేది ఇక్కడ ప్రమాణించారు. అందరూ సంపాదిస్తారు సార్. అంటే జోబిలో నుంచి 10 రూపాయలు తీసి ఖర్చు పెట్టడం కూడా గొప్పే సార్. ఆ విషయంలో టీజీ వెంకటేష్ గారి చేతికి ఎమ్మకలేదు అంటుంటారు సార్. ఫ్యాక్ట్ వచ్చి ఏమవుతుందంటే ఇట్స్ అవర్స్ ఈజ్ ఎ పూర్ కంట్రీ అండ్ రాయలసీమ ఇది ది పూరెస్ట్ ప్లేస్. సో న్యాచురల్గా డబ్బు ఉండేవాడు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి, సొంతం కూడా ఆదుకోవాలి. ఓకే సార్. ఇక్కడ నేను లైఫ్ కర్నూలులో 40 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు, 40 దగ్గర 50 years అయితే ఉంది. 50 years బ్యాక్ నేను కర్నూలులో లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీస్ అవి పెట్టేది మొదలుపెట్టినప్పుడు పూరెస్ట్ ప్లేస్ ఇది సార్. అంతా స్లమ్ ఏరియా కర్నూలు అంటే. ఒకనప్పుడు ఒక రాజధాని ఉండేది కానీ ఇట్స్ టోటలీ స్లమ్ ఏరియా. సో ఇక్కడ ఉండేది పరిస్థితులు బట్టి ఇది చూసి, సో వాళ్ళకు పెళ్ళిళ్ళు అనేదో ఇయర్లీ ఒక పెళ్ళిళ్ళు అనేది పెట్టి కార్యక్రమం, ఇప్పుడు 1 లక్ష వరకు ఇస్తున్నాను పెళ్ళిళ్ళు ఇయర్లీ. ఇలా ఒక్కొక్కటి ఎంకరేజ్మెంట్, వాళ్ళు బాగుండే వాళ్ళు ఉంటే ఉద్యోగం అవకాశం కల్పించడం. ఓకే. సో ఆ డేట్లో నేను పెట్టే డేట్లో వాళ్ళు ఎంతమంది వస్తే అంతమంది పెళ్ళిళ్ళు చేయటం ఆనవాయితీ. పెళ్లి చేసి 1 లక్ష రూపాయలు ఇస్తారు. ఆ పెళ్ళి 1 లక్ష రూపాయలు ఇద్దరికే కలిపి, బంగారువి క్యాష్ అంతా కలిపి. ఇప్పుడు అది తక్కువ అమౌంట్ కావచ్చు సార్. ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళు అనేది తక్కువ ఖర్చు కనపడచ్చు జనాలకు. అప్పుడు పూరెస్ట్ ప్లేస్గా ఉన్నప్పుడు నేను ఈ స్కీమ్ మొదలు పెట్టినప్పుడు అది ప్రజలకు వరంగా ఉండేది. ఇప్పుడు కూడా తక్కువ విషయం ఏం కాదు సార్. అంటే 100 అంటే ఇప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ మైనార్టీస్కు ప్రభుత్వమే 50,000 ఇస్తానంటుంటుంది, బీసీలకు ఇస్తానంటుంది, ఇలా తగ్గిపోతూ వస్తుంది. మనకు ఇలా అప్పుడు మాదిరిగా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ పెళ్ళిళ్ళు చేసుకునేది తక్కువ వస్తుంది. చెప్తే ఎవరో మనం అనౌన్స్ చేసినా తక్కువ వస్తుంది. బట్ ఎనీవే నీడీ పీపుల్ దే విల్ కమ్ అండ్ మ్యారీ. సో ఇది ఈ విధంగా ఉంటుంది ఇది. మరి అలాగే ఇక్కడ ఉండే ప్రాంతాల్లో చూసుకొని ఇక్కడ ఆల్కహాల్, స్మోకింగు, ఈ కల్తీ కళ్ళు ఇవంతా ఎక్కువ. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్ అనమాట
ఈ అడల్ట్రేషన్ ఆల్కహాల్ ఇవంతా. సో ఇది ఒక స్కీమ్ అనేది నాన్ ఆల్కహాలిక్ నాన్ స్మోక్ అనేది నా ఇండస్ట్రీలో నా ఎంప్లాయీస్కి పెట్టాను. 3,000 మంది ఎంప్లాయీస్కు గత 23 ఇయర్స్గా ఇస్తున్నాను నేను. ఆల్మోస్ట్ 1,500 రూపీస్ ఈచ్ ఎంప్లాయీ దే విల్ గెట్. 40 to 45 lakhs I'm spending every month. ఇది హిస్టారికల్ థింగ్ ఇన్ ది యూనివర్స్. ఎక్కడ ఎవడు ఇది పెట్టలేదు. ఏమంటే అట్లీస్ట్ నా దగ్గర పని చేసే వాళ్ళన్నా ఆ హ్యాబిట్స్కి దూరంగా ఉండాలని. ఓకే సార్. ఎవడన్నా దొరికితే ఉద్యోగం తీసేస్తాము. ఓకే. ఏమైనా దొంగచాటుని వాళ్ళు ఏమైనా తాగల కానీ ఓపెన్గా వచ్చి తాగేది అవంతా ఉంటే దే విల్ బి ఇన్ ట్రబుల్. ఈ ఆర్కిటెక్చర్ డిజైనర్స్ అంటే ఇది అన్న మీ మస్తిష్కంలో నుంచి వెలువడిన డిజైన్ ఇది ఇలా ఉండాలి అనేసి. ఇది ఉంది పోర్టుగా ఉంది. ఓకే సార్. అది ఫ్రెంచ్ది. సో ఇటాలియన్ది ఉంది. సో ఫ్రెంచ్ ఇటాలియన్. సో ఒక్కొక్క బుక్స్లో మ్యాగజైన్స్లో కట్ చేసి తపతి అని ఉండేవాళ్ళు. ఓకే సార్. అంటే మహారాజుల దగ్గర ప్యాలెస్లు కట్టిన వాళ్ళు వాళ్ళ వంశం ఇప్పటికీ ఉంది మద్రాసులో. వాళ్ళని పిలిపించి వాళ్ళ కటింగ్స్ ఇస్తే చేసేవాళ్ళు అప్పుడు. ఓకే. అంతే అదే మీ డిజైనే సార్ ఇదంతా కూడా. నేను పేపర్లు కటింగ్ ఇస్తే వాళ్ళు సెట్ చేసి ఇచ్చేవాళ్ళు. చాలా బట్ స్కిల్ వాళ్ళకి ఆ స్కిల్ ఉంది. అది సౌత్ ఆఫ్రికాది. పైన డూమ్ ఒక డూమ్ మన ఇండియన్ ప్యాలెస్ లో ఉండే గ్రిల్స్ అవి. ఎంత కాలం పట్టింది సార్ ఈ ఇంటిని మనం అప్పుడు కట్టేది 1.5 years లో కట్టి. ఏంటి సార్ ఇప్పుడు ఇంత పెద్ద అందమైన చుట్టూ క్లాక్ టవర్స్ కూడా పెట్టారు, డూమ్ పెట్టారు. అది లండన్ టవర్. అది పొడుగా ఉంటుంది. ఇప్పుడే కోట అని తలపిస్తుంది సార్. అసలు దానిపైన 2 floors వేయబోతున్నారంట. 2 floors ఏమి వేయటం లేదు. 2 floors కంప్లీట్ చేసింటి సార్. బట్ వాడుకలో పెట్టుకోలేదు. ఓన్లీ స్లాబ్ వేసి పెట్టింటి. ఇప్పుడు వాడుకలో తీసుకొని వస్తాం. మొత్తం కూడా రాతి కట్టడమే సార్. రాతిది. ఆ స్టోన్ ఏది సార్? ఏ స్టోన్ సార్? గ్రానైట్ స్టోన్ మనకు ఈ ఆదోని సైడ్ ఉంటుంది సార్. ఈ కాంపౌండ్ వాల్ బ్లాక్ స్టోన్ ఉంటుంది. అది కర్నూలు ఏరియా. అది ఇక్కడ అంతా బర్డ్స్. ఆల్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం కూడా సార్. మొత్తం వాక్ చేస్తుంటారు సార్ మీదంతా పొద్దున్న వాక్ చేస్తుంటాం. ఇది తుంగభద్ర రివర్ సార్. ఇదే సార్ గోశాల సార్? ఇది ఆవులు బాఫెల్లో వస్తుంది. ఓకే ఓకే. అంటే పాలన్నీ కూడా మీకు ఇక్కడ నుంచే మీ ఇంటి నుంచే వస్తాయి సార్. టెంపుల్ కట్టాను. ఓకే. వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్లో ఫేమస్ ఏమంటే బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు గరుడ వచ్చి తిరిగిపోతుంది. ఓకే సార్. 3 ప్రదక్షిణలు చేస్తుందని విన్నాను సార్. ప్రదక్షిణ చేస్తుంది నదిలో. ఒక వారం అయ్యేదే స్నానం చేపిస్తారు భగవంతునికి. తీసుకొని పోయేటప్పుడు బరువుగా ఉంటుంది. స్నానం చేపించి తీసుకొని వచ్చేటప్పుడు లైట్ అయిపోతుంది. ఓకే. అది ఒక అదృష్టం. అది నేరుగా మేము కూడా చూడొచ్చు సార్. ఇది చూడొచ్చు. ఆ టైంలో డేట్ ఇస్తే డేట్లు ఇస్తాం. ఒకసారి ఏపీ రాజకీయాల్లోకి వస్తాం సార్. మనము ముందుగా మిమ్మల్ని ఏ విధంగా పొగడాలో అర్థం కావట్లేదు. అంటే ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మీ కుమారుడు టీజీ భరత్ గారు కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. దాంతోపాటు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిన్ననే నాకు తెలిసింది, కర్నూలు ఎంపీ నాగరాజు గారు, బస్తిపాటి నాగరాజు గారు కూడా మీ ఆల్కలైస్ ఫ్యాక్టరీలో ఆయన వర్క్ చేశారంట. అది కూడా పర్మనెంట్ ఉద్యోగ, రెగ్యులర్ ఉద్యోగ కూడా పనిచేసిన ఆయన నోటితో కూడా చెప్పారు. ఒకవైపు మీ ఫ్యాక్టరీలో ఒక ఉద్యోగ పని చేసిన వ్యక్తి ఎంపీగాను, మీ కుమారుడు టీజీ భరత్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు సార్. ఎలా ఉంటుంది అసలు ఆ ఫీలింగ్? ఎలా ఉంది సార్ మీకు? కొడుకు అనేది సర్వసాధారణం మనకు సార్. వాడి గురించి తెలుసు సార్. ఫ్రమ్ ది బిగినింగ్ ఒక డిసిప్లిన్ క్యారెక్టర్తో ముందుకు పోయాడు సార్. నో స్మోకింగ్, నో ఆల్కహాల్, నో నాన్ వెజ్. ఓకే. అండ్ నో గ్యాంబ్లింగ్. ఈ పర్ఫెక్ట్నెస్ ఎట్లా ఉండాలా, ఇంక్లూడింగ్ వన్ బాడీ. ఆ మాదిరిగా పెరిగాడు. పెరిగాడా మీరు పెంచారా సార్? అలా రీజన్ ఈజ్ బోత్. మన పెంపుడు అది ఒక ముఖ్య కారణంగా ఉండొచ్చు అని నేను అనుకుంటాను మనం పెంచే విధానంలో. అలాగే మా కంపెనీలో ఉద్యోగం చేశాడు కాబట్టి మా కంపెనీలో ఆ డిసిప్లిన్ అక్కడ కూడా ఉంది కాబట్టి సో న్యాచురల్గా అక్కడ పనిచేసిన అబ్బాయికి సీటు కావాలని కోరుకున్నాడు. ఓకే సార్. సో ఆయన క్యాస్ట్ బేసిస్లో వాల్మీకులు, కుర్వ సంఘం ఎవరికైనా ఒకరికి ఇవ్వాలా అనేది నిర్ణయించుకున్నారు తెలుగుదేశం పార్టీ. దాంట్లో ఈ అబ్బాయి రావటం కుటుంబ సామాజిక నేను బ్లెస్ చేయించామంటే బ్లెస్ చేసాం. ఆ బ్లెస్ చేసే మహాన్ బోర్డు చంద్రబాబు నాయుడు గారు. సో మెజార్టీతో గెలిచాడు. ఒక ఆదోని కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. బీజేపీ 15 రోజుల ముందే క్యాండిడేట్ పెట్టారు పార్సార్ది. అక్కడ గ్రూప్ రాజకీయాలు, రానోళ్ళు. సో అక్కడ కాంప్రమైజ్ చేసి చాలామంది కోరికలతో బీజేపీలో ఉండే ఎమ్మెల్యేలు, లోకల్ ఉండేవాళ్ళు ఆ గలాట ఉంటే కాంప్రమైజ్ చేసి
అతన్ని గెలిపించే దాంట్లో దిశలో ముందుకు పోయి ఆదోని అసలు ఎమ్మెల్యే ఆదోని మీ సొంతూరు కదా సార్, మీ సొంతూరు కాబట్టి స్వగ్రామం. అక్కడ అంటే మీరు కీలక పాత్ర పోషించారు పార్థసారథి గారి అది యొక్క ఆదోని. విజయంలో అంటారు. ఆదోని కోడుమూరు ఒకటి. సార్. కోడుమూరులో కూడా మా స్టాండ్ ఎక్కువ ఉంటుంది, నా విలేజెస్ అంతా. నా సార్. యునైటెడ్ కర్నూలు ఉన్నప్పుడు, యునైటెడ్ కర్నూలు కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు సార్. చాలా విలేజెస్ నా కింద ఉండేది. సార్. సో ఒక దగ్గర నియర్లీ ఒక మండలం వరకు నా ఇన్ఫ్లుయెన్స్ నడుస్తుంది అక్కడ. ఓకే. సో ఆదోని చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్, బికాజ్ మా ఫాదర్ వాళ్ళంతా రాజకీయాల్లో ఫ్రీడమ్ ఫైటర్స్, 6 మంది అన్నదమ్ములు జైలుకు పోయి వచ్చిన వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్గా. ఎక్కువ శాతం మా తిమ్మయ్య శెట్టి గారు 6 నెలల పైన జైల్లోనే ఉండ్రి. సో వాళ్ళంతా ఇండస్ట్రియలిస్టు, అగ్రికల్చరలిస్టు 130 సంవత్సరాలుగా. అటువంటి ఫ్యామిలీ నుంచి మేము వచ్చాము. ఆ అబ్బాయి కూడా సూటబుల్ అనుకొని హెల్ప్ చేయటము లేకపోతే పుష్ చేయటము జరిగింది. ఓకే సార్. అంటే ఇక్కడ మీ ఆశీర్వాదంతో మీ కుమారుడు కావచ్చు, ఎంపీ నాగరాజు గారు చుట్టూ కోడుమూరు అభ్యర్థి దస్తగిరి, లేకపోతే ఆదోనిలో పార్థసారథి గారి యొక్క విజయాల్లో మీ పాత్ర అయితే చాలా కీలకం. అంటే పత్తికొండలో అంత తక్కువ ఉంటుంది సార్. మిగతా కాన్స్టిట్యున్సీస్లో కర్నూలు పార్లమెంట్ ఏరియాలో ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ఎక్కువ శాతం ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. మేము చిన్నప్పుడు స్కూల్కి పోయే రోజులన్నీ నిజంగా పావాలంతా ఇంటికి వచ్చిపోయేవాళ్ళు. వాళ్ళు కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు, అక్కడ భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడంటే చీఫ్ మినిస్టర్లు ఇంట్లోకి రారు. లాస్ట్ ఎన్టీ రామారావుతో ముగిసిపోయింది. అంతకుముందు అంతా చీఫ్ మినిస్టర్లు అంతా ఇంట్లోకి వచ్చి భోజనం చేసి అందరితో కలిసిమెలిసి ముందుకు పోయేవాళ్ళు. ఇప్పుడు అంతా జెట్ ఫ్లైట్ స్పీడ్లో ఉంటారు. దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ వన్. సార్ 2009లో మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. అంటే గతంలో మీరు ఇప్పుడు మీ కుమారుడు ఎలా ఉంది సార్? అది దేశ అభివృద్ధికి 2 కళ్ళు లాంటివి. ఎందుకంటే రైతు, కార్మికుడు. అవును సార్. నా కొడుకుది కార్మికుడు ఉండేది, నేను ఉన్నది పోర్ట్ఫోలియో రైతు సార్. సో నేను చాలా అన్ఇమాజినబుల్గా ఒక వైపు సమైకాంధ్ర పోరాటం చేస్తూ, రాయలసీమ హక్కుల్లో పోరాటం చేస్తూ, మరి అభివృద్ధిలో ది బెస్ట్ అని అనిపించుకున్నాను. తెలంగాణలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ, తెలంగాణలో, ఆంధ్రాలో, ఆంధ్ర ఏరియాలో ఏ ఎమ్మెల్యే వచ్చినా నాకు హిస్టరీ వారికి ఒట్టి చేతుల్లో పంపకుండా వారికి అడిగిన కోరికలంతా 100కి 99 వంతులు నేను పూర్తి చేయటం జరిగింది. కేసీఆర్ కొడుకు, అల్లుడు హరీష్ రావు, వాళ్ళూరు వచ్చేవాళ్ళు, వాళ్ళూరు అడగచ్చు మీరు. ఎప్పుడు నేను ఎంటీ హ్యాండ్స్తో పంపలేదు. ఒక పక్క ఫైట్ చేస్తూ ఉంటుంది, ఒక పక్క సమైక్యాంధ్ర చేస్తూనే తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కూడా మీరు ఎక్కడ డిస్సాటిస్ఫాక్షన్ అనేది లేదు నా పోర్ట్ఫోలియోలో. ఓకే సార్. ఎవరైనా కాంట్రాక్ట్లు ఎమ్మెల్యేలు చేయాలనుకునే వాళ్ళకు కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. ఎందుకంటే నేను ఐ వాజ్ నాట్ ఎంటర్టైనింగ్ దట్ వన్. సో అది కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ దే వాంటెడ్ టు డెవలప్. ఐ గివెన్ ఎ గుడ్ హ్యాండ్ టు దెమ్. అండ్ ఎస్పెషల్లీ తెలంగాణలో most of the MLAs, they used to come to me. One side they are fighting, another side they are coming to me. ఎందుకంటే అక్కడంతా చెరువులు, కెనాల్ ఇరిగేషన్ చాలా తక్కువ తెలంగాణలో. అప్పుడు ఎప్పుడో పూర్వకాలంలో కట్టిన చెరువులు, దాని మీద డిపెండ్ అయ్యేవి ఎక్కువ అనమాట. సో నేను ఒక స్కీమ్ డెవలప్ చేస్తున్నాను శాటిలైట్ ద్వారా. అది ఇంప్లిమెంటేషన్ లెవెల్కి మా టర్మ్ అయిపోయింది. ఆ శాటిలైట్ ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి గారు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ పోర్ట్ఫోలియోలో ఏమి కావాలన్నా ఫ్రీడమ్ ఇచ్చారు. యూ గో హెడ్ అనేవాళ్ళు. అంటే నా ఒక్కరికి ఏం అడిగితే అది అప్రూవల్ ఇచ్చామన్నాడు ఆఫీసర్. గో హెడ్ ఫర్ ది డెవలప్మెంట్ అన్నాడు. నాట్ ఈవెన్ 1 year he has made a full stop. బడ్జెట్లో ఉండకపోని వాట్ ఎవర్ వెంకటేష్ సెడ్ యూ గో హెడ్ అన్నాడు. సో ఆ విధంగా డెవలప్మెంట్కి ముందుకు పోయి శాటిలైట్ ద్వారా లింకేజ్ కెనాల్ నుంచి, కెనాల్ వాటరు చెరువులు నింపేటట్లా, చెరువుల నుంచి బావులు దాంట్లోకి వాటర్ పోయేటట్లా ఇవంతా స్కీమ్ డెవలప్ చేస్తాం శాటిలైట్ స్కీమ్ ద్వారా. అంటే ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు చెరువులు నింపి పారేసేది. కొన్ని దగ్గర చెరువులు నిండుతాయి, కొన్ని దగ్గర చెరువులు నిండవు. వాటర్ని బెస్ట్ యూటిలైజేషన్. అదే డ్యామ్ కట్టి తెలంగాణ వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు వాటర్ స్కీమ్ ఐ డెవలప్, కాలువలు నింపటం, నీళ్ళకి డ్రింకింగ్ వాటరు, దట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్. ఇది తెలంగాణలో చేశారు కానీ
ఆంధ్రాలో వైఎస్ఆర్ గవర్నమెంట్ దే ఆర్ నాట్ అటెంప్టెడ్ ఓకే దట్ స్కీమ్ దే ఆర్ నాట్ అటెంప్టెడ్. సార్ గతంలో మీరు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసమే శ్రమించారు సార్. అయితే గడిచిన 5 ఏళ్లలో లాస్ట్ 5 yearsలో ఇరిగేషన్ అనేదే అసలు ఆ ఊస లేకుండా పోయింది సార్ రాయలసీమలో. అసలు ఎలా చూడొచ్చు సార్ దీనికి? బ్లేమ్ చేసినట్లుంటుంది గత ప్రభుత్వం మీద. సార్ అది అందరికీ తెలిసిన విషయమే. ఒకటి కృష్ణా మీద పంపింగ్ స్కీమ్ పెట్టాలని ముందుకు పోయాడు. ఎత్తిపోతల పథకం సార్. ఎత్తిపోతలు అవును సార్. అది ఎత్తిపోతలు అయిపోయింది. సార్ జగన్ గారికి నేను కలిసి చెప్పటం, ఒకే తూరు కలిసి మాట్లాడటం, ఒకటే తూరి 2-3 తూర్లు కలిసి ఉండొచ్చు, సార్ బట్ కలిసి మాట్లాడటం రాయలసీమ ప్రాంతాన్ని లేదు. దట్స్ ఐ హ్యావ్ మై ఓన్ స్టైల్ ఆఫ్ వర్కింగ్, సార్ నేను చేస్తాను అని అన్నాడు. సార్ ఆయన చేసింది ఏమంటే వితౌట్ అప్రూవల్, వితౌట్ ఎనీ టేకింగ్ ఇన్ టు కాన్ఫిడెన్స్, సార్ అదర్ స్టేట్ hundreds of crores, thousands have invested in the ఎత్తిపోతల పథకం. ఎత్తిపోతల అది ఎత్తిపోతలు అయిపోయింది. అట్లీస్ట్ గవర్నమెంట్ పక్కన ఉంది, సార్ వాళ్ళు పై స్టే తీసుకున్నారు. సార్ అట్లీస్ట్ డ్రింకింగ్ వాటర్ వరకు మీ వాళ్ళు ఈ కోర్టులో కేసు తెగేంత వరకు సార్ ఈ స్కీమ్ని వాడుకొని, సార్ ఎట్లా వాడుకుంటాం, మీ వాళ్ళని పెట్టండి, సార్ మీ వాళ్ళని పెట్టి మా వాళ్ళు ఉంటారు, ఇద్దరు ద్వారానైనా ఆ గవర్నమెంట్ ఇది ట్రిబ్యునల్ అవార్డు వచ్చేంత వరకు మాకు తాగేదానికి నీళ్ళన్నా ఉండేదానికి అవకాశం కల్పించండి అని పోయింటే బాగుండేది. ఓకే సార్. ఈజ్ నాట్ యూటిలైజ్డ్ అట్ ఆల్ ఫ్రెండ్షిప్ని తెలంగాణ సార్ నాయకులకి. ఓన్లీ ఎలక్షన్ వరకు, పాలిటిక్స్ వరకు వాడుకున్నారు. కానీ ఈ డెవలప్మెంట్ విషయంలో నాట్ ఈవెన్ 1% ఈజ్ యూటిలైజ్డ్ తెలంగాణ లీడర్స్ ఫ్రెండ్షిప్. ఓకే వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు సహకరించుకోవటం, తెలంగాణ గెలిచిన వాడిని వాళ్ళ పార్టీలో చేర్చటం వైఎస్ఆర్, ఇది తప్ప. సార్ వాళ్ళు దే ఆర్ నాట్ డెవలప్డ్ టుగెదర్. ఓకే ఒక గుండ్రేవల్ సిద్ధేశ్వరము, గుండ్రేవల ప్రాజెక్టులు ఇక్కడ కీలకం సార్. సిద్ధేశ్వరం రోషే గారితో సార్ నేను మూవ్ చేశాను. సార్ ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు దానికి స్మాల్ అమౌంట్ ఇచ్చాడు సార్ దాన్ని సర్వే చేసేకి. బికాస్ సమ్ రీజన్ ఆర్ అదర్ మళ్ళీ ఆయనకు ఏం బ్రేక్స్ పడినాయో అది నిలబడిపోయింది. అటువంటి ఇష్యూ జరిగింది. సార్ ఎందుకంటే ఈ 2 ప్రాజెక్టులు కొంతమంది మిత్రులు నాకు సహకరించడం, ఏమైనా ముందుకు స్టెప్ వేసానంటే ఆ స్టెప్ నా ద్వారానే జరిగింది. చాలామంది నాకు అసిస్ట్ చేసి ఉండొచ్చు, వాళ్ళే పోరాడి ఉండొచ్చు, కానీ ఇంప్లిమెంటేషను ముందుకు పోవటం అనేది ఓన్లీ ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. సిద్ధేశ్వరం ఇంకోటి ప్రాజెక్ట్ ఒక ఇష్యూ అయింది. సార్ ఐకానిక్ బ్రిడ్జ్. ఐకానిక్ బ్రిడ్జ్ అనవసరంగా బీజేపీని సార్ బ్లేమ్ చేశారు. నేను పార్లమెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు నా కింద 6 పోర్ట్ఫోలియోస్ ఉండేది. నేషనల్ హైవే, షిప్పింగు, సివిలేషను, టూరిజము, కల్చరు, రైల్వే సేఫ్టీ. సార్ ఇవన్నీ దేశానికి సంబంధించి మొత్తం ఆల్ ఇండియా లెవెల్ది బిగ్గెస్ట్ పోర్ట్ఫోలియో. ఓకే అండ్ బెస్ట్ కమిటీ చైర్మన్గా 3 సంవత్సరాలు నన్ను రికగ్నైజ్ చేయటం జరిగింది. సత్కరించారు కూడా సార్, మీకు సత్కరించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లెవెల్ నుంచి మాకు గౌరవం ఇప్పించారు వాళ్ళు. సో ఇది ఒక సబ్జెక్టు. దీనికి నేషనల్ హైవే వచ్చేప్పటికి మనకు నడ్కర్ గారు, నితిన్ నడ్కర్ గారు ఆయన వచ్చి ఎవరిపైన కన్సర్న్ రాస్తాడు సార్. ఆయన స్పెషాలిటీ అయింది. అలా రాస్తాడు కాబట్టి మేము కమిటీ చైర్మన్గా నేను ఒక 2.5 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం 30,000 35,000 స్టేట్ గవర్నమెంట్స్ రోడ్స్ శాంక్షన్కి అప్రూవల్ ఇప్పించడం జరిగింది. ఇది హిస్టారికల్. అంటే దేశంలో 90,000 నేషనల్ హైవేకి ఇస్తే 35,000 రూపాయలు మన రాష్ట్రానికి ఇప్పించాం. ఎందుకంటే అన్నీ ఆయన రాస్తాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఒకతూరు సెంట్రల్ మినిస్టరు లుక్ ఇన్ టు ది మెట్రో వర్కౌట్ అని రాస్తాడు అనుకోండి, ఫినిష్. అది ఇంకా మేము నడిపేసాం. ఓకే అది రీజనబులే మేము నడిపింది, అన్యాయం కాదు. సపరేట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఫార్మ్ అయింది, తప్పు లేదు, నడిపాము, మేము తెప్పించుకోగలిగాం. ఎక్కడ ఆపర్చునిటీ అక్కడ చేసుకోకపోవటం అది వెంకటేష్ ఒక స్పెషాలిటీ. సార్ కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఫండ్స్ తీసుకొని ఇరిగేషన్ చేసాము. ఒక కర్నూలు పార్లమెంట్లోనే ఆ టైంలో 10,000 లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటే 1,00,000 ఎకరాలకు తీసుకోపోయాను సార్. ఇట్స్ హిస్టారికల్ లిఫ్ట్ ఇరిగేషన్. అంద్రీనివా లో లెవెల్ ఉండేదంతా ఇచ్చేమన్నా రాయలసీమ ఏరియా అంతా లో లెవెల్. సీఎంతో అడిగితే జియో ఇష్యూ చేయించాడు. మళ్ళీ అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ తెలియదు. లో లెవెల్ ఉండేదానికంతా అంద్రీనివాలో
ఇరిగేషన్కి ఇవ్వాలి, ట్యాంకులు నింపడానికి ఇవ్వాలని ఇప్పించాను. సో అదే మళ్ళీ ఇంప్లిమెంట్ చేసిన డిఫరెంట్ ఫ్యాషన్గా తెలంగాణలో. సో అలా కెనాల్ ఎక్కడ పోతుంది, లో లెవెల్ లెవెల్. అదే ఇది కూడా చెక్ డ్యామ్ కమ్ అంటే ఒక బ్రిడ్జ్ కమ్ రోడ్డుగా అది ఐకాన్ బ్రిడ్జ్ చేయమని సిద్ధేశ్వరం నేను అడిగాను మినిస్టర్ గారిని. నితిన్ గారు ఏమన్నారంటే, ఎస్ ఐఎమ్ ఫాండ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్స్. మహారాష్ట్రలో నేను ఎన్నో చేశాను, స్మాల్ లెవెల్లో చేశాను, ఇది బిగ్ లెవెల్, బట్ అల్టిమేట్లీ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ క్లియరెన్స్ అన్నారు. స్టేట్ గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్లో మీకు తెలిసే ఉంటుంది, అది ఏం వాళ్ళకు ఇది చేసుకోవాలా, ఇది డెవలప్ చేసుకోవాలా అనేదే వాళ్ళకి ఐడియా ఉండదు. సార్ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ట్రైబల్ ఏరియాలో లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అవి చేసుకోవాలనే ఐడియానే వాళ్ళకు ఉండదు జగన్ గవర్నమెంట్లో. అది ఎట్లా గవర్నమెంట్ నుంచి ఏ రకంగా ఫండ్స్ తెచ్చుకోవాలనేది జగన్ గారి గవర్నమెంట్లో లాగింగ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. వాళ్ళకి ఏదో అప్పులు తెచ్చుకొని స్పెషలైజేషన్ అయిపోయింది. సో నేను ఒకవేళ ఏమైనా ఇట్లా అంటే మనం చెప్పామనుకోండి, అందరూ మా మీద పడేస్తారు. సో సైలెన్స్ ఇది బెస్ట్ ఆన్సర్. ఇంక మనం చేసేంత చెప్తూ వచ్చాం. జగన్ గారికి ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యేది ఇది కొంతమందికే లభిస్తుంది. దేశంలో ప్రపంచంలో ఇటువంటి పోస్టులు ఎప్పుడో పూర్వజన్మ సుకృతం ఉంటేనే ముఖ్యమంత్రి చైర్ కింద వస్తారు. చిన్న వయసు దాన్ని చిన్న వయసులో దాన్ని వాడుకోకుండా మనం ఒట్టి పాలిటిక్స్కే వాడుకున్నామంటే ప్రజలు క్షమించారు అని చెప్పడం జరిగింది. 2024 ఫలితాలు అయిపోయినాకనే నేను చెప్పాను, ఆయన గెలిచేదే చెప్పాను. ఢిల్లీ నుంచి మాట్లాడాను నేను, ఇది జరగబోయేది అని. ఆయన ఎంత బాగా చేసుకుంటే అంత పేరు ఉంటుందని. సో అట్లా మనం ఎక్కువ పోతాం అనుకోండి, కొద్దిగా దే గెట్ ఇరిటేటెడ్. అప్పుడు ఏమవుతుంది, మనం అడ్వైజులు పోయి వార్ చేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి ఏం వార్ చేయగలమంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ దిస్ కంట్రీ చీఫ్ మినిస్టర్తో ఫైట్ చేసేది. సో మనం చెప్పటం కొద్దిగా అట్లా పాయింట్ హింట్ ఇవ్వటం తప్ప ఏమి చేయలేకపోయినాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెంటనే మిమ్మల్ని కావచ్చు, మీ కుమారుడు భరత్ గారిని వైసీపీలోకి తీసుకోవడానికి చాలాసార్లు ఆహ్వానించారు. వాళ్ళు వస్తే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టికెట్ మీదే అని కూడా కన్ఫర్మ్ చేసే స్థాయిలో చాలాసార్లు రాయబారాలు చేశారంటారు. ఎందుకు అటువైపు వెళ్ళారు మీరు అధికారంలో ఉన్నప్పుడు? మిత్రులు రా, పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, మంత్రులు ఇస్తారు, మీ కొడుకు మీరు రాండి, మళ్ళీ రాజ్యసభ మీకు ఏమైనా రెన్యువల్ కావాలంటే వర్కౌట్ చేస్తాము, మీరు వచ్చేయచ్చు అని ఆహ్వానం పంపారు. ఆహ్వానానికి ధన్యవాదాలు తెలియజేశాను. కానీ ఆయన మనిషి ఎంత మంచివాడో అనేది పక్కకు పెడితే, మనకు ఆయనతో చాలా సెన్సిటివ్గా ఉంటాడు. ఆ సెన్సిటివ్తో ఈ కాలం అబ్బాయిలు మా భరత్ లాంటి వాళ్ళు వర్క్ చేయలేరు. సో మనం పోయి వాళ్ళ ఆహ్వానాన్ని మనం తీసుకొని మనం చెడుపు చేసిన వాళ్ళు అవుతాం. నెంబర్ 1. నెంబర్ 2, భరత్ హ్యాజ్ మేడ్ వెరీ మచ్ క్లియర్, ఐ వాంట్ టు బి ఇన్ తెలుగుదేశం. అట్ వాట్ కమ్ మేబీ, గెలిస్తే గెలుస్తాము, ఓడితే ఓడతాము, లెట్ ఇట్ బి అని ఆయన వాన్ సిద్ధాంతం. సో ఓకే, వెల్కమ్. మీరేమో బీజేపీలో ఉన్నారు, ఢిల్లీలో కేంద్రంలో మీరున్నారు కీలకంగా, ఏపీలో మీ కుమారుడు టీడీపీలో ఉన్నారు మంత్రి. ఎలా ఉంది సార్ ఈ కాంబినేషన్, ఎలా ఉంటుంది అసలు? అంటే అది ఐకాన్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసి దీనికి వస్తాం. ఓకే సార్. ఐకాన్ బ్రిడ్జ్ వచ్చి ఆయన నితిన్ గారు ఏమన్నా అంటే, ఇది మేము మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేస్తాం, దీనికి మేము రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మేము ఏదో విధంగా దీన్ని వర్కౌట్ చేస్తాం ఫండ్స్ అని అన్నారు. దే హవ్ నాట్ గివెన్ ఎనీ క్లియరెన్స్, దే హవ్ నాట్ కమ్ ఫార్వర్డ్. మరి ఏమైందో తెలియదు. మళ్ళీ అయినాక గంగుల ప్రతాప్ రెడ్డి గారు వచ్చారు, నేను వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తాను, మీరు పిలుచుకోపోండి అన్నారు. నితిన్ గడ్కరీ గారికి ఆయన్ని పిలుచుకోపోయినాను. ఓకే, నేను ఫెయిల్ అయినానప్ప, ముందుకు పోలేకపోతుంది. అన్లెస్ స్టేట్ గవర్నమెంట్ గివ్ క్లియరెన్స్ అండ్ ఆల్సో సరౌండింగ్ స్టేట్స్ ఆల్సో షుడ్ గివ్ పర్మిషన్. సో ఇంత హోంవర్క్ చేస్తే కానీ అది ముందుకు పోదు. సో అనవసరంగా బీజేపీ మీద రాజ్యాంగం చేస్తే బీజేపీ వాజ్ ప్రిపేర్డ్ టు డూ ఇట్. ఓకే, నితిన్ గారు జంప్ అయ్యారు ఈ ప్రాజెక్ట్ కోసం. ఇంకా ఆయన అంతగానే ఏం చేస్తాడు, స్టేట్ గవర్నమెంట్ చేసే పని ఆయన చేయలేడు కదా. డిఫరెంట్ పర్సనాలిటీ, ఆయన ఏది వద్దనే ప్రసక్తే లేదు. ఆయన మీద మనం చెడ్డగా మాట్లాడటం అంత తప్పని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చేసామని మనం ఎప్పుడని రాదు. కరెక్ట్ సార్. వాట్ కమ్ మేబీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనకు సాయం మన ప్రాంతానికి చేశాడు. రోడ్లకు బ్రహ్మాండంగా ఇచ్చాడు, చంద్రబాబు టైంలో బ్రహ్మాండంగా ఇచ్చాడు. మళ్ళీ నేను చైర్మన్గా ఉన్నప్పుడు నేను తెచ్చాను. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్ అది కాదు, స్టేట్కి కావాల్సింది తెచ్చాము. సో ఈ విధంగా ఇట్లా నిలబడిపోయింది. మనం ఏం చేయమంటారు చెప్పండి, ఇలా ఉంది. ఇంకా మీరు అడిగారు
మీరు అడిగే క్వశ్చన్ జనరల్గా ఎక్కువగా ఉంటాయి మాకు. మీరు బీజేపీలో ఉంటారు, కొడుకు తెలుగుదేశం ఉంటారు, అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు అని. నంబర్ 1 అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలకు మేలు జరుగుతుంది కదా, ఉంటే ఏమైనా అప్పగంట పోతుంది. లేదు సార్. నాతో అంత హానెస్ట్గా పనిచేసే టీజీవీ అనే వాళ్ళు మీరు వెతుకుతారో కొద్ది మందిలో టీజీ వెంకటేష్ దొరుకుతాడు. మళ్ళీ మీ అప్పగంట ఏం పోతుందిరా నేను ఏ పార్టీలో ఉంటేమి. సో పరిస్థితులు బట్టి ఒక తూరి ఫ్రాక్షన్ లీడర్స్తో ఎక్కువ ఇంపార్టెన్స్ తెలుగుదేశంలో వచ్చేప్పటికి నేను జారిపోవటం జరిగింది. మరి అయినాక సమైక్య ఆంధ్ర కాంగ్రెస్లో చేరటం, తెలంగాణ విభజన చేయటం, నేను సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని మొదలుపెట్టినాను. నేను అట్లా సార్ ఏపీలో సమైక్యాంధ్ర ఉద్యమం మొదలుపెట్టి ప్రతి చోట కార్యాలయాలు కూడా ఓపెన్ చేశారు మీరు. కేసీఆర్ గారు మొదలుపెట్టినప్పుడు నేను సమైక్య ఆంధ్ర ఉద్యమం మొదలుపెట్టాను. మళ్ళీ ఆ టైంలో నేను పెట్టినవన్నీ అక్కడ ఓడిపోయినాను. ఎంతో కష్టపడ్డాను. నా జీవితాన్ని 12 సంవత్సరాల్లో నా డెవలప్మెంట్ అంతా పోగొట్టుకున్నాను. రాయలసీమ హక్కులు ఒకటి పోరాడాను, దానికి ఇది చేశాను. సో అక్కడ ఓడిపోయినాను. ఇంకా కాంగ్రెస్కు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని మళ్ళీ తెలుగుదేశంలో వచ్చాను. నేను తెలుగుదేశంలో వాళ్ళు ఇన్వైట్ చేయటము, తెలుగుదేశం అభివృద్ధి చేసే పంతాలు అప్పుడు ఉండే సీనియర్ లీడరు ఆయన మమ్మల్ని ఆహ్వానించటం, మేము పరిగెత్తిపోయి ఆయన దగ్గర రాలిపోవటం జరిగింది. సో నా జతకు వచ్చేది అందరూ వచ్చారు. ఆ టైంలో గెలుపుకు కొద్దో గొప్ప మేము కారణభూతులైనాం. అది ఇక్కడ మైనార్టీ ఓట్స్తో మేము కొద్దిగా మాకు ఇబ్బందులు పడుతూ ఉంటాము ఇక్కడ. లేకపోతే మాకు గెలుపు అనేది ఎక్కడ ఇబ్బంది ఉండదు. సో దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. మరి అయిపోయినాక ఇక్కడ తుంగభద్ర ఉంది. తుంగభద్రకు చెక్ డ్యామ్ తెచ్చాను, 100 crores. ఆ చెక్ డ్యామ్ కింద కుమార్తో ఫౌండేషన్ వేయించాం. ప్రభుత్వాలు ఏదో పైప్ లైన్లో నీళ్లు తెస్తాం, అది తెస్తాం. ఈ చెక్ డ్యాము ట్రిబ్యునల్లో కూడా ఈ సబ్జెక్ట్ ఉంది, చెక్ డ్యాములు తీసుకురావాలని. ఇట్లా అక్కడ ఒకటి డ్యామ్ పోయా, ఎక్కడ పోయా. గుండ్రేవల్ ప్రాజెక్టు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ముందుకు తీసుకుపోయినాను. సర్వే చేసేదానికి అప్పుడు ఉండే ఇంకో మినిస్టర్, నా కొలీగ్ మినిస్టరు అడ్డం వేశాడు. తెలంగాణ కూడా ఏరియాలో ఏందన్నా వస్తే తెలంగాణ కూడా కోటా ఇవ్వాలని. నాకు అబ్జెక్షన్ లేదు అని అన్నాను. లేదు మేము అలౌ చేయము అని అంటే నా రిజిగ్నేషన్ జోలో పెట్టుకొని సీఎం గారితో దగ్గరికి వెళ్ళాను. సీఎం గారు ఆయన ఇది సర్వేనగా చేసేది, సర్వే చేస్తే నీది ఏం పోతుంది అని సర్వే రిపోర్ట్ రెడీ అయింది గుండ్రేవల. సో చంద్రబాబు గారు గత ఎలక్షన్లో ఆయన అంటే ఆ పార్టీ ఓడిపోయే ముందు గుండ్రేవల్ ప్రాజెక్టు నేను తీసుకొని వస్తాన్నాడు. ఆయన ఎప్పుడో ఒకతోటి దానికి సమయం దొరికినప్పుడు దానికి డెఫినెట్గా ఆయన గుండ్రేవల్ ప్రాజెక్టు మిగతా రాష్ట్రాల పర్మిషన్ ఉంటుంది, ఆ రాష్ట్రాలతో మాట్లాడి అది అప్ స్ట్రీమ్లో ఉండేది, డౌన్ స్ట్రీమ్లో ఉండే స్టేట్స్తో పర్మిషన్ తీసుకోవాలని ఇరిగేషన్లో ఒక కాన్స్టిట్యూషన్ అన్నమాట. అది తీసుకొని ముందుకు పోతారని ఆశిస్తున్నాను. ఒకవేళ తెలంగాణకి ఏమైనా రైట్స్ ఉంటే మునిగిన ప్రాంతాలు వాళ్ళకు వస్తుంది, నీటి కోట మనకు వస్తుంది. ఇక్కడ మీరు ఒక టాపిక్ కట్ చేశారు సార్. అంటే రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పుట్టగతులు లేకుండా పోయింది కాబట్టి చంద్రబాబు గారి పిలుపు మేరకు టీడీపీలోకి వెళ్ళారు సార్. అక్కడ వెళ్ళాక రాజ్యసభ కూడా తీసుకున్నారు. ఒక 5 మంది రాజ్యసభ సభ్యులు అటు వెళ్ళిపోయారు సార్. మళ్ళీ ప్రభుత్వం దిగిపోయిన వెంటనే ఇక్కడ వారిలో మీరు కూడా ఒకరు. అప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు సార్. టీజీ వెంకటేష్ గారి పార్టీ విమర్శలు వాళ్ళ మాదిరి నేను ఎదుర్కొనలేదు. ఎందుకంటే నేను క్లారిటీ ఇచ్చాను అప్పుడు. ముందు ఉండే కుటుంబంలో మళ్ళీ కలిసిపోయినాను. నేను చిన్నప్పుడే విద్యార్థి పరిషత్ లీడర్, యువమోర్చా లీడర్ యూనివర్సిటీ, విద్యార్థి పరిషత్ లీడర్ నేను ఆంధ్ర యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ. వెంకయ్య నాయుడు గారు, ఇందర్సేన్ రెడ్డి గారు ఇప్పుడు గవర్నర్ అయ్యాడు చూడండి, ఆయన తెలంగాణ. మేము ముగ్గురు ఉండేవాళ్ళం లీడర్స్ ఆ టైంలో మళ్ళీ యువమోర్చాలో మేము ముగ్గురు కంటిన్యూ అయినాం. అప్పుడు అశోక్ గజపతి, మళ్ళీ ఈయన తిరుపతి మినిస్టర్ ఉన్నారు చూడండి, ఇప్పుడు రాజు జరుగుతుంది, ఎక్స్ మినిస్టర్ ఆయన, వీళ్ళంతా రామచంద్రారెడ్డి, వీళ్ళంతా మెంబర్లు. అప్పుడు మేము లీడర్స్ అప్పుడు యువమోర్చా టైంలో. సో వీళ్ళంతా అది వన్స్ అపాన్ ఏ టైం. సో నాకు సంబంధం ఎక్కువ బీజేపీతో ఉండి నేను కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ అని చెప్పాను. నాకు ఎందుకు పోల్చి వచ్చిందంటే వీళ్ళ నలుగురు డిస్క్వాలిఫై అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తాను. వాళ్ళు నేను కనుక చేరకపోతే అందరూ డిస్క్వాలిఫై అయిపోతారు. వెంకయ్య నాయుడు గారు మేడ్ ఇట్ వెరీ మచ్ గ్రూప్గా వస్తే నేను పెడతాను, 2/3 ఉండాలి ఎంపీస్లో, లేకపోతే నేను డిస్క్వాలిఫై చేస్తాను. వాళ్ళకు సెట్టింగ్ పట్టింది. ఇంకా నా ఎంట పడ్డారు. ఆ టైంలో ఈవెన్ వైఎస్ఆర్ వాళ్ళు మీరు పోవద్దు,
మా దాంట్లో వచ్చేయండి. నాకు పెద్ద టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఇక్కడ ఉంది, సెంట్రల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీలో ఉంది. నాకు కేంద్ర ప్రభుత్వంలో 3 హెడ్స్ మీకు తెలుసు. అప్పుడు బీజేపీ పార్టీ నాయకుడు, ప్రైమ్ మినిస్టర్ గారు, మరి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. మేము దేశానికి సంబంధించిన పార్లమెంటులో మూవ్ చేస్తున్నాం ఆర్డర్. మీరు ఉంటే అవి సక్సెస్ఫుల్ అవుతారు. యు ఆర్ అవర్ ఓన్ మ్యాన్, యూ టేక్ ఇట్ యాజ్ ఆర్డర్స్ బికాజ్ యు ఆర్ అవర్ మ్యాన్. వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. మాకు నంబర్ కావాలా, మీరు దేశానికి సేవ చేసేవాళ్ళు మీ రక్తంలో ఉంటుంది, మీరు రావాలన్న ఆర్డర్స్ అన్నారు. ఇంకా వాళ్ళు దేశానికి సేవ అని చెప్పినప్పుడు వాట్ ఈస్ దట్ ఐ కెన్ డూ? మీన్ జస్ట్ సరెండర్డ్. సాక్రిఫైస్ చేశారు కొంతవరకు మీరు. సాక్రిఫైస్ ఏం చేయలేదు. దాని నుంచి నేను పెద్దగా ఎలివేట్ అయినాను. కానీ ఈ నలుగురు మీరు డిస్క్వాలిఫై అయ్యారు కదా, మీరు వెళ్ళకపోయి ఉంటే ఈ నలుగురు కూడా డిస్క్వాలిఫై అయ్యారు. అది కూడా కొద్దిగా మీరు సాక్రిఫైస్ చేసినట్టు. సాక్రిఫైస్ అంటే నేను అనేది పార్టీ మారటం అనేది ఒక బాధతో సాక్రిఫైస్ చేశాను. సంతోషం ఏమంటే దేశానికి సేవ చేయాలని వాళ్ళు ఆ లెవెల్లో ఉండే లీడర్లు చెప్పి నువ్వు కావాలా మీరు భాగస్తులు అవుతారంటే అదొక సంతోషం. ఇంకోటి రూలింగ్ పార్టీ ఇక్కడ వైఎస్ఆర్ ఉన్నాడు, ఇక్కడ ఫుట్బాల్ ఆడతాడు, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఫుట్బాల్ ఆడుతుంది. ఇద్దరు ఫుట్బాల్లో నేను ఎక్కడ నలిగిపోతాను చెప్పండి. అట్లీస్ట్ నేనేమన్నా ఉంటే రూలింగ్ పార్టీలో ఉంటే డెవలప్ చేశాను నేను. I have contributed. No one is able to contribute as a parliamentary standing committee chairman. Historical, nobody was able to do what I have done in the parliamentary committee chairman. బీజేపీలో మీ సర్వీసెస్ ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మీకు ఇటీవల నాగాలాండ్ గవర్నర్ గా వెళ్ళమని పిలుపు వచ్చినా కూడా ఎందుకు వెళ్ళలేదు సార్? పిలుపులు అంతా నాట్ అఫీషియల్ సార్. సో ఐ కెనాట్ కన్ఫర్మ్ దోస్ థింగ్స్. ఓకే, నేను కన్ఫర్మ్ చేయలేను అవంతా. కానీ నేను ఆ ప్రాంతాల్లో పోయి ఏం చేయగలను చెప్పండి. ఓకే. నేను ఆడ పోయి ఒక గవర్నర్ బంగ్లాలో కూర్చొనేది తప్ప. సార్ ఓకే, మనం పార్టీ మీరు టీడీపీలో రాజ్యసభ తీసుకొని బీజేపీలోకి వెళ్ళారు సార్. ఇవి చాలా చోట్ల జరుగుతుంది. అంటే ఒక పార్టీలో పదవి తీసుకొని ఇంకోటి చెప్తా. పార్టీ మారడం. నేను ఐ గౌన్ టు ది చంద్రబాబు నాయుడు గారు, ఇట్లా నాకు ప్రెజర్స్ ఉన్నాయి. నేను ఆయనతో 1-to-1 మీటింగ్ చేశాను. నాకు ఇట్లా ప్రెజర్స్ ఉన్నాయి, దేశాని కోసం రావాలని ఆర్డర్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఒకవేళ గట్టిగా చెప్తే, కూర్చోబెట్టి చెప్తే నేను నో అనలేను సార్. నేను ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన వాడిని, వాళ్ళు కావాలంటే నేను పోవాల్సి వస్తుంది. అలాగే సమైకాంధ్ర అయిపోయేది, వాళ్ళు ఎట్లా రమ్మన్నారు. నేను కాంగ్రెస్లో తెలుగుదేశంలో చేరిపోయినాను బికాజ్ అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి. కాంగ్రెస్ నుంచి సమైకాంధ్రలో ఓడిపోయిన తర్వాత రాష్ట్ర డివిజన్ అయితే చంద్రబాబు గారు పంపినట్లే నేను అక్కడ బీజేపీలో కూడా పాతాన్ని పిలిస్తే పోవాల్సి వస్తే నో ఛాయిస్ అని చెప్పాను. సో ఈ 3 పార్టీలు ఒక్కో విధంగా కాంగ్రెస్ మా నాయన వాళ్ళంతా అప్పుడు ఉండేదంతా వాళ్ళు అక్కడే ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి ఫ్రీడమ్ ఫైటర్స్గా ఉండి, నేను కొద్దిగా బీజేపీకి ఉండేవాడిని. నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇది ఎవరిబడి షుడ్ నోట్, నేను చెప్పింది ఏమంటే నా కొడుకు తెలుగుదేశంలో ఉన్నాడు, నేను వాళ్ళు దేశాని కోసం నా ఓటు కోసం రమ్మంటున్నారు, వాళ్ళు డిస్క్వాలిఫై కారాదని వస్తున్నారు. మేము పోయినామంటే మిగతా వాళ్ళ వలసలు వస్తారు. బీజేపీలో ఎంపీస్ రాజ్యసభలో నంబర్ పెరుగుతుంది. దేశానికి సంబంధించిన పార్లమెంటరీలో రెజల్యూషన్స్ అంతా అప్రూవల్స్ అయిపోతాయి చక్క అని చెప్పాను. పోతే బాగుంటుంది అని ఆయన అన్నాడు పెద్ద మనిషిగా. నాకు పరిస్థితుల్లో అనుకూలించకుండా రావాలని ఆర్డర్స్ ఇస్తే నేను పోతాను సార్. నా కొడుకునే మీరు నమ్ముతామంటే ఇక్కడే ఉంటాడు, లేకపోతే ఏ పార్టీలో ఉండకుండా బయటకు వస్తాడు. ఇవంతా తెలుగుదేశం ఉండే కార్యకర్తలకు తెలవకపోవచ్చు నేను మారినప్పుడు. కానీ కొన్ని మామూలుగా ఆ టైంలో కూడా వాళ్ళు మా మీద మాట్లాడి ఉండొచ్చు. అయినా ఐ వాజ్ సైలెంట్ దట్ వన్. అండ్ నాట్ టీజీ వెంకటేష్ స్టైల్లో నేను ఎప్పుడూ దాని మీద పోలేదు. మామూలుగా అన్నిటి మీద నన్ను ఏమైనా ఇంత టచ్ చేస్తే 10 నేను రెచ్చిపోతుంటాను. బట్ దాంట్లో నేను పోయినాను, ఏం చేయమంటారు. అప్పుడు అలయన్స్లోనే నేను రాజ్యసభ మెంబర్ అయ్యాను. ఒక లాజిక్ ఉంది. బీజేపీ టీడీపీ ఉన్నప్పుడే అయినాను. వాళ్ళు బీజేపీ వాళ్ళకి పని ఉంది అన్నారు. 3 ఏళ్ళు ఇక్కడ ఉన్నా, 3 ఏళ్ళు అక్కడ ఉన్నాను, ఏమవుతుంది అలయన్స్ భాగం పంచు. పార్టీ మారడాలు ఎంతవరకు కరెక్ట్? పార్టీ మారటము, పార్టీ ఫిరాయింపులు అనేది బేసిక్గా ఈ దేశంలో తప్పు ఉంది, ఒప్పు ఉంది. ఇప్పుడు మీరు ఒకటి తీసుకుంటే పార్టీలో అన్ని పార్టీలు తీసుకోండి, రీజనల్ పార్టీస్, దేశంలో ఉండే రీజనల్ పార్టీసు ఇంక్లూడింగ్ కాంగ్రెస్, నేషనల్ పార్టీ కాంగ్రెస్, అన్నీ ఫ్యామిలీ పార్టీలే. ఐ జస్ట్ ఛాలెంజ్, ఏదైనా పార్టీ ఫ్యామిలీ పార్టీ లేకుండా ఉందని చెప్పండి దేశంలో. అన్ని ఫ్యామిలీ పార్టీస్ ఉన్నాయి. సో ఫ్యామిలీ పార్టీస్ ఉన్నప్పుడు దాంట్లో పార్టీ మారటము మారరాదు అనే సిద్ధాంతం దాన్ని పెద్దగా ఆలోచించరాదు. మన క్యారెక్టర్ బాగుండాలి నెంబర్ 1. నెంబర్ 2,
పార్టీ మారటం, డబ్బులు తీసుకొని మారటము, సార్ లేకపోతే ఎవరినో టార్గెట్ పెట్టి మారటమో కాదు. సార్ ఒక్కొక్కరు డెవలప్మెంట్ చేయాలా, సార్ రాష్ట్రం బాగుపడుతుంది అనే దాంట్లో పార్టీ మారుతారనుకో, దాంట్లో తప్పు లేదు. సార్ ఓన్లీ సిద్ధాంతాలతో పార్టీ అనేది ఒక బీజేపీ పార్టీ ఉంది, ఒక సిపిఎం ఉంది, ఒక సిపిఐ ఉంది ఈ దేశంలో. సార్ ఈ 3 పార్టీలు తప్ప మిగతా అన్ని ఫ్యామిలీ పార్టీస్. ఓకే యు టేక్ ఇట్ కుటుంబ పార్టీలు. ఇంక ఈ కుటుంబ పార్టీల్లో మారితే ఏమి, మారకపోతే ఏమి, ఓకే మీకు అర్థమైనా? కరెక్ట్. దీంట్లో ఏముంటుంది, వాళ్ళు జస్ట్ లైక్ చక్రవర్తులు ఉన్నట్ల. ఓకే ఆ చక్రవర్తులు ఏం నిర్ణయిస్తారో అది శిరసావహించేది మిగతా సిస్టమ్. ఓకే పేరుకు ఇది కానీ అది ఏముండదు. కుటుంబ పరిపాలనలో నేను చూసినంతవరకు ఒక పద్ధతిగా, ఒక ఎమోషనల్గా రాష్ట్ర డెవలప్మెంటో లేకపోతే అందరినీ ఇచ్చిపుచ్చుకోవటంలో కులాలకు మతాలకు అతీతంగా పోయే నాయకుడు ఒక చంద్రబాబు నాకు కనపడ్డాడు. ఈ కుటుంబ పరిపాలనలో, దేశంలో ఉండే పరిపాలనలో ఇది బెస్ట్ అని నాకు అనిపించింది. ఓకే దాంట్లో ఇది వాస్తవం కూడా. అందుకే దేశంలో ఎక్కడ పోయినా చంద్రబాబు నాయుడు అనేదే వాళ్ళకు డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు. ఇక్కడ యాంటీ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడుదే. అటు ఎవరైనా యాంటీగా చంద్రబాబు నాయుడు మాట్లాడితే, డిస్కషన్లో ఎవరైనా మాట్లాడితే 10 మంది ఉన్నప్పుడు ఒకడు మాట్లాడినా 9 మంది కొట్టేంత పని చేసేవాళ్ళు. ఖచ్చితంగా ఇట్స్ అ ఫ్యాక్ట్. మనం ఫ్యాక్ట్ని ఎప్పుడు ఇది చేయరాదు. అదే సార్. జగన్ గారు ఏం చేస్తారంటే ఈ హాజ్ రూల్ ది స్టేట్ ఎమోషనలీ. ఓకే కులాలుగా మతాలుగా డివైడ్ చేసి పారేశాడు. ఓకే ఆయన ఒక ఎమోషనల్గా రూల్ చేశాడు. ఆయన ఎప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారో సార్ ఫస్ట్ థింగ్ నేను చెప్పాను, ఇది 3 క్యాపిటల్ చేసే పద్ధతిలో షిఫ్ట్ చేయొచ్చు. అది ఎక్కడ అనేది తెలియదు. 3 క్యాపిటల్స్ చేయొచ్చు, 3 ప్రాంతాల్లో ఎక్కడ పెడతాడో తెలియని దాన్ని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాను. బిగ్ న్యూస్. మీరు అప్పుడు మాట్లాడారు సార్, అంటే రాయలసీమ ఒకటే కర్నూలుకు హైకోర్టు ప్రకటించడము అది మరి హర్షించదగ్గ విషయం. దాంతో పాటు మినీ సెక్రటేరియట్ కూడా కావాలని. అది సబ్జెక్ట్ వేరే. ఫస్ట్ ఇది నా ఫైట్ ఆల్ ది టైం ఉండేది. ఒకటి సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్, మినీ సెక్రటరేట్ పెట్టండి. హైకోర్టు బెంచ్ అంటే మినీనే, ఇది సెక్రటరేట్ మినీ సెక్రటరేట్ అది మినీనే. సో ఇవి పెట్టండి. ఇక్కడ ఒకటి, వైజాగ్లో ఒకటి పెట్టండి. మహారాష్ట్రలో ఉంది, కాశ్మీర్లో అన్నీ ఉన్నాయి. ఈయన ఏం చేశాడు, 3 ముక్కలాట ఆడాడు. అది చేయకుండా ఏదో మేము చెప్పినాం చేయాలా అనేది నా సిద్ధాంతంలో పోయాడో తెలియదు కానీ కొత్త విధానం తీసుకొని వచ్చి ఆ క్యాపిటల్ని 3 ముక్కలు చేసి పారేశాడు. ఒక రాజధాని ఇట్లా 3 కట్ చేసి పారేశాడు. మేము మినీ పెట్టండి అయ్యా, వైజాగ్ పోలేము, మాకు మినీ పడేయండి. వైజాగ్ ఆడ వైజాగ్ క్యాపిటల్ ఉంటే ఇక్కడి నుంచి ఒక ఢిల్లీ పోయినంత పని అవుతుంది మాకు, ఎందుకు అలా చేస్తారు? మేము మా ఫైట్ అంటే నాకు గుర్తుకొచ్చాను సార్, విభజన సమయంలో కూడా అంటే మీరు సమైక్యాంధ్రనే కోరుకున్నారు. అందులో కొంతమంది రాయలసీమ విభజన కోరుకున్నారు, రాయలసీమ ప్రత్యేక రాయలసీమ కోరుకుంటే మీరేమో రాయలసీమ హక్కుల వేదిక అంటూ ముందుకు వచ్చారనమాట. అంటే డివిజన్స్ మీకు ఇష్టం లేదా సార్? ఎందుకు హక్కుల గురించి పోరాటం చేశారు? రాయల తెలంగాణ కూడా వచ్చింది మధ్యలో. అవును సార్, రాయల తెలంగాణ. నాకు ఈ దీనితో సంబంధం లేదు. నాకు ఓన్లీ ఫైట్ ఫార్ అవర్ బ్యాక్వర్డ్నెస్. తెలంగాణ డివిజన్ అయినాక ఇంక ఒట్టి రాయలసీమ ఒకటి మిగిలితే ఏముంటుంది మనకు? రాయలసీమలో 2 నాయకత్వాలు ఉన్నాయి, వైఎస్ఆర్, చంద్రబాబుది. వాళ్ళిద్దరూ డివిజన్కి ఒప్పుకోరు. మనం ఊరికే ఫైట్ చేసిన వాళ్ళం. ఒకనొకప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర డివిజన్కి ఉద్యమం పెట్టి ఫెయిల్ అయిపోయాడు. ఆయనే ఫెయిల్ అయినప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఊరికి అనవసరంగా కప్పగంతులు వేస్తారు. దాన్ని ఆచరణలో పెట్టేదానికి ఉన్నవి చేసుకోండి అంటే ఉన్నవురా పెట్టుకోరు. మనం హక్కులకు ఫైట్ చేయండి. డెవలప్ అయినాక మీరు నిర్ణయించండి సపరేట్ కావాలని. ముందు లేకుండా బట్టలిప్పుకొని రోడ్లో నిలబడితే ఏమొస్తుంది? ముందు హక్కులు పోరాడండి, డెవలప్ కాండి. మరి దేవుడు ఉన్నాడు, మీకు మనకు కేపబిలిటీస్ ఉండి సపరేట్ ప్రాంతంగా ఉండాలంటే అప్పుడు మనం ఆలోచించవచ్చు. ఏమీ లేకుండా ఊరికే మనం విభజనని, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అవంతా ఇడిచిపెట్టేసి దానికి ఫైట్ చేయకుండా ఇప్పుడు దీనికి మీన్ ఎన్నో తెచ్చుకోగలిగాం. మనం రాయలసీమ యూనివర్సిటీ తెచ్చుకోగలం, విద్యార్థులతో ఫైట్ చేసే రాయలసీమ హక్కులు. ఉర్దూ యూనివర్సిటీ తెచ్చుకున్నాం చంద్రబాబు గారితో, ఎయిర్పోర్ట్ తెచ్చుకున్నాం, లిఫ్ట్ ఇరిగేషన్లో అవి దండిగా డెవలప్ చేశాము. నేను పదవిలో ఉంటే ఉద్యమం పక్కన పెట్టి పదవిలో చేశాను. పదవిలో లేనప్పుడు ఉద్యమాన్ని నడిపి అది సాధించుకోవటం జరిగింది. దండిగా ఉన్నాయి చెప్పాలనుకుంటే. ఇవన్నీ మనం బోర్డులు వేసుకోకుండా పదవిలో ఉన్నప్పుడు మీకు చెప్పాను రోడ్స్ ఎన్ని వేల కోట్లు తెచ్చాము. ఇలా ఏదో విధంగా తెచ్చుకుంటూ వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఒకటే ఉంటున్నాడు, మళ్ళీ మేమైనా ఫైట్ ఇస్తే అది కప్పగంతులు అవుతుంది. సో ఆయన క్యాపిటల్ పెట్టారో అది ఇన్ బిట్వీన్. ఇప్పుడు ఆంధ్రాలో విజయవాడ అనేది ఇన్ బిట్వీన్. మేమేం చెప్తున్నాం అంటే
మాకు ఇక్కడ మినీ సెక్రటరియట్ అండి, ఓకే. హైకోర్టు బెంచ్ అండి, మినిస్టర్లు వన్స్ ఇన్ ఇయర్ ఒకటి పక్కన హోటల్లో దిగుతారు, ఒక 10 రోజులు 1 month. ఇక్కడ ఒకటి అసెంబ్లీ చేయండి, మినిస్టర్లు తిరుగుతుంటే డెవలప్ ఆ అవుతుంది. డిమాండ్ ఇప్పుడు ఉన్నారు సార్ మీరు, అది కట్టుబడి ఇప్పటికే ఉన్నారా? ఉన్నాను. దాంట్లో భాగంగా హైకోర్టు బెంచ్ చంద్రబాబు గారు ఒప్పుకున్నారు. వీఆర్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఓకే. అందులో భాగంగానే ఇక్కడ హైకోర్టు బెంచ్ ఇస్తా ఉన్నాడు. మా వాళ్ళు ఏం చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన లాయర్లు హైకోర్టు కావాలా, మా వైఎస్ఆర్ అయితే హైకోర్టు ఇస్తారని ఇది పక్కకు పెట్టారు. మీకు అర్థమైందండి. ఇక్కడ నేను చెక్ డ్యామ్ శాంక్షన్ చేయించినట్లు ఈ పక్క చెక్ డ్యామ్ 100 కోట్లతో పునాది వేస్తే ఇక్కడ కాదు పక్కన కట్టాలన్నారు. ఇది పోయా అది పోయా, ముందు తెచ్చుకోండి అయ్యా అడిగింది. ఆయన జగన్ గారు స్మార్ట్గా హైకోర్టు ఇప్పిస్తానన్నాడు. ఇక్కడేమో మాకు హైకోర్టు అని రెచ్చగొట్టాడు. లాయర్లంతా హైకోర్టు తప్ప ఏమన్నా మాట్లాడితే కొట్టేదట్లు వచ్చారు. అంత ఎమోషనల్ చేసేసాడు. రియాలిటీ వచ్చి ఆయన సుప్రీంకోర్టులో మాకు ఆ ప్రతిపాదనే లేదు హైకోర్టు అన్నాడు. అసెంబ్లీలో పాస్ చేయలేదు. సో అట్లీస్ట్ బెంచ్ అన్న తెచ్చింటే అయినా సంతోషపడేవాళ్ళం. కరెక్ట్. సో ఇది ఏమవుతుందంటే ఇక్కడ కులాల వారు మొదలైంది. ఆ కులాల వారిలో మనం ఏం మాట్లాడినా తప్పుగా భావిస్తారు. ఒక చిన్న విషయం సార్, గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో కావచ్చు, రాయలసీమ హక్కుల వేదిక అంశంలో కావచ్చు, ఏర్పాటు చేసి పోరాడిన విషయంలో కావచ్చు, చాలా పెద్దగా పోరాటం చేసిన టీజీ వెంకటేష్ గారు ఈరోజు ఎందుకో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ చాలా కామ్ అయిపోయారు అంటున్నారు. అంటే హక్కుల వేదిక డోర్స్ క్లోజ్ అయినట్టు సార్ ఇప్పుడు? ఇంతకుముందు పరిపాలించింది జగన్ గారు సార్, ఎమోషనల్గా ఆయన డీల్ చేస్తున్నాడు సార్. నేను ట్రై చేశాను ఆయనతో డీల్ చేసేకి, సార్. బట్ ఆయన మైట్ ఈజ్ రైట్ అనే దాంట్లో వెళ్ళిపోయాడు. సార్. సో ఆయన తత్వం నాకు ఎప్పుడు అర్థమైందో, మనం ఊరికే దాని మీద పడి మనం ఉండేదాన్ని పోగొట్టుకుంటాం. వీ హ్యావ్ లెఫ్ట్ ఇట్ దట్ వే. గత 4 సంవత్సరాలుగా ఆయనకు ఫస్ట్ ఒక 1 year మాట్లాడింటాను, 4 సంవత్సరాలుగా నేను వదిలేశాను. ఎందుకంటే ఆయన తత్వం తెలుసు కాబట్టి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, ఆయనకు సెటిల్ చేసే టైం ఇవ్వాలి మనం. ఓకే, డెఫినెట్గా వాక్యూమ్ ఇవ్వాలి. డెఫినెట్గా అగ్రికల్చరల్ ఇండస్ట్రీస్ ఆయన ఏం డెవలప్ చేసే తీరుతాడు. అగ్రికల్చర్ డెవలప్ కావాలంటే ఎవరు ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి. అది అందరికి అర్థం కాంది సమస్య. సో పవర్ జనరేట్ చేయాలి. పవర్ ఎంత ఎక్కువ జనరేట్ చేస్తే అగ్రికల్చర్కు వాటర్ వస్తుంది, పంపులు పెట్టచ్చు, చేయొచ్చు. సో వాట్ ఎవర్ దే హావ్ డన్ అర్లియర్ ఫర్ ది అగ్రికల్చరలిస్ట్ చంద్రబాబు టైంలో ఏం ఎక్కువ చేస్తారు లాస్ట్ గత 4 yearsలో లెక్కలు చూస్తే ఆల్మోస్ట్ 0. ఇది ఊరికి వాళ్ళ మీద నెత్తిన పెట్టి పవర్ రేట్లు పెంచడం, మళ్ళీ జనాల మీద మీటర్లు కొనటము, లేకపోతే ఇప్పుడు చెప్తాను చూడండి, ట్రూ ఆఫ్ చార్జెస్ అని వేస్తాడు. మాకు దగ్గర 90 పైసలు ఒక యూనిట్కి వేస్తారు. ఆంధ్ర కొన్ని ప్రాంతాలకు 20 పైసలు వస్తాయి, 20-25 పైసలు. మాకు 90 పైసలు ఛార్జ్ ఏమి, ఒకటే స్టేట్లో బతుకుతున్నాము, అక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ ఏమి. రాయలసీమ వెనకబడిన ప్రాంతము, దాని గురించి మాట్లాడితే కూడా దానికి జవాబులు ఉండవు. ప్రతి ఇంటికి ప్రతి కమర్షియల్ యాక్టివిటీకి చాలా డిఫరెన్స్ వస్తుంది. హీ హాస్ గాన్ రూలింగ్ ఎమోషనలీ. ఓకే. సో కాంట్ హెల్ప్ ఇట్ దట్ వన్. ఆయన ఎమోషనల్తో డీల్ చేస్తాం మనం ఏం చేయాలి. సో చంద్రబాబు గారు టైం ఇస్తాము, ఇచ్చినాక మళ్ళీ మనం రిప్రజెంటేషన్ పోతాం. మొత్తం మునిగిపోయింది ఎకానమికలీ. ఆయన చేసే దాంట్లో ముందుకు పోతున్నాడు, చేయాలి ఆయనకు మనం మాట్లాడాలి. హక్కుల వేదిక అనేది ఇక డోర్ క్లోజ్ కాలేదా సార్? ఇంకా రాయలసీమ హక్కుల కోసం టీజీ గారు ఇంకా పోరాటం చేస్తున్నారు. హక్కులు అనేది ఎప్పుడు క్లోజ్ కాదు. ఓకే సార్. హక్కులతో తృప్తి చేసేది ప్రజలకు కూడా ఇంపాసిబుల్. ఓకే సార్. ఏవో ఉంటాయి హక్కులు, పోరాడుతూనే ఉండేది, అది నిరంతర పోరాటం. గతంతో పోల్చుకుంటే టీజీ గారు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటూ పోయినారు. ఎందుకంటే వయస్సు మీద పడ్డామంటారా, లేకపోతే ఏమన్నా పోరాట పట్టం ఏమైనా తగ్గిందా? నాకేమో యంగ్గానే కనిపిస్తున్నారు మీరు చాలా యాక్టివ్గా, కానీ ఎందుకో. మనిషికి ఏజ్ పెరగచ్చు సార్, కానీ గుండె ధైర్యం మాత్రం తగ్గలేదు సార్. నేను జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యేదే నేను ఆయన దగ్గర తీసుకుపోయినాను సబ్జెక్ట్. ఇరిగేషన్ ఇవి చేయాలి, గుండ్రేవల చేయాలి, గుండ్రేవల అప్రూవల్స్ ఇది అయిపోయింది, సర్వే అయిపోయింది, మీరు ముందుకు తీసుకోపోవాలా అని నేను మాట్లాడేకి అవకాశం ఇస్తే మాట్లాడాను ఆయన ముందు. ఆయన ఐ హ్యావ్ మై ఓన్ ప్రాజెక్ట్స్, నేను చేస్తానులేండి వెంకటేష్ గారు అని అన్నారు. సో ఆయన చేస్తాను, నాకు తెలుసు అన్నప్పుడు తెలిసిన మేధావుకి మనం ఏం చెప్తాం? తెలిసి తెలియని మేధావుకి అస్సలు చెప్పలేము.
తెలియని మేధావికి చెప్పలేము. ఈయనకు తెలుసు తెలియదు, ఆ మేధావి ఈయన. అటువంటి మేధావికి మనం ఏం చెప్పలేము. సో వచ్చాను. ఒకవేళ ఫైట్ చేయాలనుకోండి 1 year నేను కొద్దిగా అక్కడక్కడ హక్కుల గురించి మాట్లాడటం, మీటింగ్లు పెట్టడం జరిగింది. అంత లోపల వీళ్ళు ఒకటి ఉద్భవించారు ఎక్కువ, మళ్ళీ రాయలసీమ సపరేషన్ కావాలనేది మళ్ళీ స్టేజ్ మీద తీసుకొని వచ్చారు. నేనేదో హక్కులు పోరాడితే ఈ స్టేజ్ రాయలసీమ సపరేట్ కావాలని అంటారు, వాళ్ళకే వచ్చి పెడతాం, వాళ్ళు చేసుకొని అనేది ఒక సబ్జెక్ట్. దాంట్లో ఈ సమైకాంధ్ర పోరాటంలో ఒకటి చూశాను నేను. అసలు సమైకాంధ్ర పోరాటం మొదలుపెట్టింది నేను. అవును సార్, మీరు మొదలుపెట్టిన 5 ఏళ్ళకి వచ్చారు రాజగోపాల్ గారు కానీ, మేధావులు శ్రీనివాసులు కానీ, మళ్ళీ చలసాని శ్రీనివాస్ గారు. అంతకుముందు కూడా చాలా మంది నాయకులు సమైకాంధ్రలో వచ్చేవాళ్ళు, ఆంధ్ర రాష్ట్రం సపరేట్ కావాలని పోరాడిన వాళ్ళకి కూడా సమైకాంధ్రగా కన్వర్ట్ చేశాను. పేర్లు చెప్పడం బాగుండదు. ఆ పోరాటం ఎలా జరిగిందంటే, మీటింగ్ పెట్టుకుంటే గుండాలు వచ్చారు, కొట్టారు మా వాళ్ళు. సమైకాంధ్ర పోరాడే దాంట్లో తెలంగాణ టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు మీటింగ్కి వచ్చి మీటింగ్లో జనాల్ని కొట్టేదానికి పోయారు. నా టేబుల్ లాగేస్తారు. నేను మేధావులు శ్రీనివాస్ పక్కన ఉన్నాము. ఇది చేస్తారు, ఇది టేబుల్ క్లాత్ తీయించారు. ఇంకా మా మీదకి వచ్చే టైంలో నేను సైగ చేశాను. సైగ చేసేది వాంచారు మా వాళ్ళని. మనం ఎప్పుడు చేయాలి ఆ సైగ? వాళ్ళు మా మీదకి వచ్చినప్పుడు, మా వాళ్ళని కొట్టినప్పుడే నేను సైగ చేయగలను. నేనే ముందు చేశాను అనుకో, మా మీద అబాండాలు వేస్తారు. సో ప్రాణరక్షణ కోసం మనం ఏమైనా చేయొచ్చు ఈ దేశంలో. టు సేఫ్ గార్డ్ అవర్ సెల్ఫ్ హూ కెన్ డూ ఎనీథింగ్ రాజ్యాంగం ఒప్పుకుంటుంది. మనం క్రియేటర్స్ ఉండరాదు కొట్టే దాంట్లో. సార్, మీరు సమైక్యాంధ్ర గురించి మాట్లాడుతుంటే నాకు ఒక అంశం గుర్తుకొచ్చింది సార్. రాష్ట్ర విభజన అయిపోయింది సార్. రాష్ట్ర విభజన తర్వాత కూడా రాజమండ్రికి చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్ చేశారు, ఇది రాష్ట్ర విభజన జరిగిపోయినది చెల్లదు, మనం కోర్టుకు వెళ్తే తిరిగి దీన్ని మళ్ళీ తెచ్చుకోవచ్చు, కలపచ్చు అనేది ఒక కామెంట్ చేశారు సార్. ఇస్ ఇట్ పాసిబుల్ సార్ అప్పుడు ఆయన అన్నమాట? అప్పుడు అంటే ఆయన యాక్చువల్గా మేధావి అండి సార్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది సార్. ఆయన బాటమ్ లైన్ ఫిక్స్ చేస్తాడు సార్. బాటమ్ లైన్ ఫిక్స్ చేసి దాని మీద పోరాడుతుంటాడు సార్. సో అది సాధ్యం అవుతుందా లేదా చూడాలి. ఫండమెంటల్గా అక్కడ ఈ తెలంగాణ విభజనకు మేజర్ పార్టీస్ దేశంలో తెలుగుదేశం రీజనల్ పార్టీస్ విడిచిపెట్టి, వైఎస్ఆర్ పార్టీ విడిచిపెట్టి నేషనల్ పార్టీసు 2 ఒప్పుకున్నాయి. బీజేపీ ఏమన్నది వాళ్ళకు సఫిషియెంట్గా ఫండ్స్ ఇచ్చి చేస్తే మాకు అభ్యంతరం లేదు అనేటట్లు వాళ్ళు ముందుంచారు. కాంగ్రెస్ విభజించేస్తారు. సో అడ్డగోలగా చేస్తున్నప్పుడు బీజేపీ అడ్డుపడి బెనిఫిట్స్ అనేవండి, స్పెషల్ స్టేటస్ ఇవంతా కొన్ని బెనిఫిట్స్ రాష్ట్రానికి వచ్చేవంతా మేము ముందు పుష్ చేస్తాం. ఒకవేళ విభజన జరిగితే ఇవ్వాలని మేము బయట ఓపెన్గా చెప్పామనుకోండి, మేము అంటే మీరు విభజనకు ఒప్పుకున్నారంటారు. మా చావు కాదు ఆ టైంలో. ఒక పక్క ఏమైపోతుందో అని చావు, ఒక పక్క విభజన అయిపోతే ఎంటీ హ్యాండ్స్ పంపితే ఏమవుతుందని. గత 20 ఏళ్ళుగా నేను పోరాడుతుండేది అంతకుముందు హక్కుల కోసం. అవంతా దాంట్లో ఇమిడ్చి వచ్చేదానికి అవకాశాలు కల్పించాను. అది బీజేపీ ద్వారా ఫైట్ ఇచ్చాను. ఎందుకంటే నాకున్న బీజేపీతో సంబంధాలు, తెలుగుదేశంతో ఉన్న సంబంధాలు, వాళ్ళ ద్వారా తెరపైకి తీసుకుని వచ్చి ఫైట్ ఇచ్చాను. దాంట్లో 90% నెరవేరవచ్చు, కొన్ని నెరవేరకపోవచ్చు. బట్ కమిట్మెంట్ కాంగ్రెస్తో చేపించాం. మీకు అర్థమైన అప్పుడున్న ప్రధానమంత్రితో అనౌన్స్మెంట్ చేపించాం. కొన్ని ఇంప్లిమెంటేషన్ మార్చారు పార్లమెంట్లో, కొన్ని ఏమో గాలికి వదిలేస్తారు, అప్రూవల్ చేస్తామని చెప్పి వదిలేస్తారు. నేనేం చెప్తానంటే, వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము నిర్ణయించినాక ఈ దేశంలో ఏ శక్తి ఆపలేదని నేను చెప్పాను. ఇది ప్రజాస్వామ్యం. కోర్టులు ఏం చేయగలరు అది నిర్ణయించినాక? ఓకే, గేట్లు వేసి లైట్లు ఆఫ్ చేసి రెజల్యూషన్ పాస్ అవంతా కొట్లాడేదానికి పనికొస్తాయి అంతే. ఒక తూరి లోకసభ స్పీకరు మెజారిటీ ఒప్పుకున్నారని అప్రూవల్ ఇచ్చినాక నోబడీ కెన్ స్టాప్ ఇట్. ఓకే, ఇంతవరకు ఏది అటువంటి కేసులు లేవు. తయారైతే అక్కడ కదా మరి చట్టాలు వాళ్ళు చట్టాలు చేసేది వాళ్ళు, చట్టాలు మార్పులు చేయాలా అనేది ఇట్స్ ఇంపాసిబుల్. మళ్ళీ పార్లమెంట్ కోర్టు నిర్ణయిస్తుంది అనుకోండి, కోర్టు నిర్ణయించి చట్టాలు వాళ్ళు నిర్ణయించింది అగ్నేస్ట్ పోయింది, మళ్ళీ వీళ్ళు చట్టం చేయొచ్చు. ఇట్స్ ఫుట్బాల్ ఆడచ్చు, అక్కడ ఇక్కడ ఫుట్బాల్ ఆడుతుంది. అది కష్టం. అది నెంబర్ 1. నెంబర్ 2, కొన్ని సంవత్సరాలు గడిచిపోయి విభజన అయినాక ఆంధ్ర చేసేదానికి కోర్ట్స్ కూడా కెపాసిటీ ఉంటుందా చెప్పండి? ఉండదు సార్. నాకున్న నాలెడ్జ్ ఎవరికి వాళ్ళు చేయగడుకుంటారు ఎవరికున్నా. సో ఆయన తెలియక చేశాడో తెలిసి చేశాడో
నాకు అది ముందుకు తీసుకోపోవటం నిజంగా నాకు అర్థం కాలేదు. ఆయనతో ఎప్పుడైనా నేను ఫ్రీ టైం ఉంటే ఆయనతో కొద్దిగా నాలెడ్జ్ పంచుకోవాలనుకున్నాను. ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే సార్, ఓకే. ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయనతో సావాసం చేశాము. ఆయన చెప్పు పార్టీ ఆ పార్టీ పెడితే ఎట్లండి, మాకు ఎట్లా ఏమని ప్రజల్లో పోగలం చెప్పండి. సో ఇది కాని పని ఇవంతా. సో ఇవంతా జరిగిపోయిన ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా చేశాడు. కొద్ది ముఖ్యమంత్రులు దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ఆయన కూడా బెస్ట్ ముఖ్యమంత్రి, ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి. ఎందుకంటే ఫండ్స్ జాగ్రత్తగా డెలివరీ చేయటంలో కానీ, ఫండ్స్ తెచ్చుకోవటంలో కానీ, డిస్ట్రిబ్యూషన్లో కానీ, మినిస్టర్స్కు ఫ్రీడమ్ ఇవ్వటంలో కానీ, సమైక్యాంధ్ర తెలంగాణ ఫైట్లో కూడా ఆయన డెలివరీ చేశాడు. విల్ బి గ్రేట్ఫుల్ ఆయనకు కానీ, రోషా గారు కానీ ఆ టైంలో డెఫినెట్లీ వీఆర్. ఇంకా ఒక విషయం మీకు చెప్తాను. సమైక్యాంధ్ర పోరాటేటప్పుడు 2 ఇష్యూస్ జరిగాయి. ఇంకో ఇష్యూ, మేజర్ ఇష్యూ ఏమంటే రాత్రే తెలంగాణ విభజన జరిగితే మా పరిస్థితి ఏమి అనేది నేను స్టేట్మెంట్ ఇప్పుడు ఇస్తూ ఉంటాయి. రాత్రే మిడ్నైట్లో అప్పుడు ఉండే చిదంబరం గారు అనౌన్స్ చేశాడు. సార్, రోషా గారిని వెళ్ళిపోమన్నారు. నేను ఒప్పుకోను అన్నాడు. ఆయన వచ్చేసాడు. వీళ్ళు అనౌన్స్ చేసి పారేశారు. సో రాత్రే తెలంగాణ విభజన జరిగితే దాన్ని అడ్డుకునేది మొదలుపెట్టిన శ్రీకాకుళం చుట్టింది మళ్ళీ టీజీ వెంకటేష్ ఆ టైంలో. ఓకే సార్. పెద్దలు కనబడొచ్చు తెరకు. దట్ ఐ హ్యావ్ టేకన్ లీడ్. తెలంగాణ ఇచ్చే ప్రక్రియని మళ్ళీ సమైక్యాంధ్ర ప్రక్రియగా మార్చింది 100% టీజీ వెంకటేష్. మా కొలీగ్స్ కొంతమంది మాట్లాడచ్చు ఏమన్నా. డెఫినెట్గా నేను రోషా గారి దగ్గర పోయాను. సార్, అందరూ మీ మీద బ్లేమ్ వేస్తున్నారు, మీరు ముఖ్యమంత్రి, మరి మీకు తెలియకుండా ఏం జరగదు మీ అంటే. లేదు వెంకటేష్ గారు, నేను వెళ్ళిపోతానన్నాను, ఇది చేస్తే నేను ఉండలేను, మీరు ఏమైనా పెట్టుకొని ముఖ్యమంత్రి పెట్టుకొని మీరు చేసుకోండి అన్నాను. నేను మాత్రం ఒప్పుకోలేదు. నేను ఇట్లా వచ్చినాక వాళ్ళు అనౌన్స్ చేస్తే నేనేం చేయగలను. సో అన్లెస్ చూస్తాను ఏం చేయాలో, అందరితో మాట్లాడతాము, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఎమ్మెల్యేలని కొంతమంది మినిస్టర్ని నేను తీసుకోపోతాను అన్నాను. ఢిల్లీకి పోయి నేను నా ఫైట్ ఇస్తాను. ఓకే, క్యారీ అని అన్నాడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, నేను పిలుచుకోపోవాలా, నేను అప్పుడు ఎమ్మెల్యేనే. నేను పిలుచుకోపోయినాను. ఒక 30 మంది వరకు వెళ్ళాం, 30-40 మంది వరకు వెళ్ళి ఉంటాం. ప్రణబ్ ముఖర్జీకి దగ్గరికి వెళ్ళాం. ప్రణబ్ ముఖర్జీ గారు హీఈస్ 100% సమైక్యాంధ్ర ఆ టైంలో. మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేరినాక ఆయన మనసు మారింది కానీ, బికాజ్ ఆఫ్ సో మెనీ రీజన్స్. అదర్వైజ్ మాకు రాత్రి 12 గంటలకు ఇంటికి రమ్మని, రాత్రి 10:30 మీటింగ్ పెట్టి 12:31 వరకు సమైక్యాంధ్ర ఉంటే ఏం లాభము, దేశంలో విడిపోతే తెలుగు ఇది ఒకే లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు విభజన జరిగితే ఏమవుతుంది అనేది ఆయన 3 hours 2.5-3 hours మనకు తెలిసింది తెలియంది అన్నీ చెప్పాడు. అలాంటిది ఇట్లా చేస్తారు, ఇట్లా రాత్రే చేశారు, మీరు ఊళ్ళో యు ఆర్ నాట్ ఇన్ ది స్టేషన్ అంటే, నేను చూసుకుంటానులే మీరు పోండి అన్నాడు. సోనియా గాంధీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, వెళ్ళిపోయాను, వచ్చేసాము కొంతమంది నాయకులతో కలిసి. అది వచ్చిన తర్వాత అది తెలంగాణ ఇచ్చే ప్రక్రియని సమైక్యాంధ్రగా ప్రణబ్ ముఖర్జీ గారి దాంతో చేయగలిగాము. మళ్ళీ దాన్ని డిస్కషన్స్ పెట్టి ముందుకు పోస్ట్పోన్ చేశారు. మీరు అది చూడండి, హిస్టరీ అది అందరికీ బ్రేక్ అవుతుంది, అది తెలియదు అందరికీ. తెలంగాణ విభజన ఎప్పుడో రోషా గారి టైంలో అనౌన్స్ అయిపోయింది, నేను నిలిపాను. 3 ఏళ్ళు లాగిచ్చాను. ఓకే, ఓకే సార్. 3 ఏళ్ళు లాగిచ్చాను. 3 ఏళ్ళు లాగించినాక బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు బీజేపీ కండిషన్స్తో ఒప్పుకుంటామని ఢిల్లీ నాయకులు చెప్పటం, వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు అగ్నెస్ట్ చేసినా పని జరగలేదు. అది ఆ టైంలో మెజారిటీ ఆఫ్ దెమ్ అక్కడ మేము ఎప్పుడో చెప్పాము కదా విభజన, వాళ్ళు చేయటం ముందుకు పోవటం. సో మా తెలుగు నాయకులు ఎంత చెప్పినా మా మొర వినిపించుకోలేదు, ఇంక్లూడింగ్ వెంకయ్య నాయుడు సైడ్. మళ్ళీ ఆయన అట్లీస్ట్ పుష్ చేశాడు, మా డిమాండ్స్ని అవన్నిటిని పుష్ చేయగలిగాడు. వీఆర్ గ్రేట్ఫుల్ టు హిమ్. అలా ఎంతో కొంతమంది నాయకులు మన తెలుగు రాష్ట్రాల నాయకులు చాలా పోరాడారు, వాళ్ళు కూడా వీఆర్ గ్రేట్ఫుల్. తెలంగాణ ఇచ్చిన ప్రక్రియ తర్వాత మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు కంటిన్యూ చేశాను. ఆ టైంలో మీకు అది చెప్పాలని ఇంత తీసుకొని వచ్చాను. ఆ టైంలో మేము పోరాడుతుంటాం. సోనియా గాంధీ ఏమంటున్నారంటే, మీ పక్క ఎక్కడ పోరాటం జరుగుతుంది, మీరంతా కొంతమంది కదా పోరాడేది అంటుంది. లేదు మేడం, ఇది చాలామంది పోరాడుతున్నారని మేమంటే, రాష్ట్ర విభజన జరుగుతుంది అనేటప్పుడు చాలామంది ఫ్రాక్షన్ లీడర్లు వీళ్ళు పెద్ద పెద్ద వెహికల్స్ దాని మీద పనుకొని ఫోటోలు ఆమరణ దీక్ష చేస్తూ ఫోటోలు వేసుకొని మమ్మల్ని పక్కకు దూసిపారేస్తారు. ఇదేమి గారు ఇట్లా రాయలసీమ హక్కులు మాట్లాడినప్పుడు అడంతా రాయలసీమ విభజన తీసుకొని వస్తారు.
ఇది నాకు ఉండే పెద్ద ఇక్కడ ఉండే లీడర్స్ ఎక్కడ మాకు పేరు వస్తుందనో లేకపోతే వాళ్ళ పేరు ఎక్కడ తగ్గిపోతుందో అని అప్పటికప్పుడు లైమ్ లైట్లో వచ్చేస్తారు. రాష్ట్ర విభజన అన్నప్పుడు ఇంకా డిసిషన్ తీసుకుంటారని వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఫోటోలు ఒక్కటి సచ్చింది లేదు. నేను అదే చెప్తాను, ఒక్కటి సచ్చింది లేదు. కంటిన్యూగా ఫైట్లో ఉండాలి. కానీ ఆ రోజు ఆమరణ అంటే మీరు ఎట్లా ఒప్పుకుంటారా అని ఇది అందుకే ఇట్లా గలాట జరిగినప్పుడు నేను సైలెంట్ అవుతుంటాను, ఏమన్నా చేసుకునేందుకు. ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉండి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది సార్? పాసిబిలిటీస్ చాలా తక్కువగా ఉండేది. ఓకే, రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా కానీ ఉండింటే అది, ఎందుకంటే వాళ్ళు దే హ్యావ్ ది లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ బోత్ ది పీపుల్. సో వీళ్ళిద్దరికీ ఆ అవకాశాలు ఉన్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరున్నా విభజన జరగదు. ఇంతమంది ఫ్యాక్షనిస్టుల మధ్య మీరు ఎలా ఒక రాజకీయ నాయకుడిగా కావచ్చు, ఒక వ్యాపారవేత్తగా ఈ స్థాయికి వచ్చారు సార్ మీరు? అసలు ఫాదర్ వాళ్ళంతా 100 years బ్యాక్ నుంచి పాలిటీషియన్స్, ఫైట్ చేసిన వాళ్ళు, దేశానికి ఫైట్ చేసిన వాళ్ళు, అక్కడ ఫ్రాక్షన్ లీడర్లు ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. అప్పుడు ఆ ఆదోని చుట్టూ ఉండేవాళ్ళు. వాళ్ళతో అంతా గీత గీశారు. ఇట్ వాజ్ ఇన్ అవర్ బ్లడ్. సో మాకు ఆ బ్లడ్లో ఉంది కాబట్టి ఆ ఫైట్ అనే తత్వము నాకు అబ్బింది. నెంబర్ 2, మెయిన్గా ఈ నాయకులంతా మీరు చూస్తే సార్ వాళ్ళు ఏదో ఒక 1000, 2000, 10,000 ఇచ్చి మర్డర్ చేయించే వాళ్ళ కానీ డైరెక్ట్గా నిలబడి ఫైట్ చేసేంత కెపాసిటీ లేదు. నేను 50 సంవత్సరాల కింద చూస్తేనే ఐ విల్ గో ఇన్ టు ది ఫీల్డ్. రాను నా హెల్లారి ఎవడు వస్తాను నా కొట్లారా అని. ఆ ధైర్యము ఆ ఫ్రాక్షన్ లీడర్స్ లేదు ఇక్కడ. మీ కమ్యూనిటీలోనే ఎక్కువగా గొడవలు గట్రాకి దూరంగా ఉంటారు సార్. కంచా ఇలయ్య గారు కూడా ఒకసారి కోమట్లు అనేది ఏదో ఒక పుస్తకం బట్టలు ఇప్పాం కంచాలి తమాష చేస్తావు ఇట్లా చేయొద్దు, నీకు ఒక ఆ ధైర్యం మీరు కులాన్ని మాట్లాడే హక్కు లేదు, తప్పు నేను చెప్పాను. ఆయన నన్ను ఉరి తీయమన్నాడు అని సెనేటర్స్, అమెరికాలో ఉండే సెనేటర్స్కి ఆయన నా మీద చెప్పడం, సెనేటర్స్ ఈ పార్లమెంటు మెంబరు ఇలా మాట్లాడటం తప్పు కదా అని నా మీద వాళ్ళు చర్యలు తీసుకోవాలని పార్లమెంట్లో, అమెరికన్ పార్లమెంట్లో నా గురించి చర్యలు తీసుకోవాలని తీసుకొని వచ్చిన మహానుభావుడు ఆయన ఐలయ్య గారు. కంచా ఐలయ్య గారు మేధావులు అయితే కులాలకు మతాలకు చిచ్చు పెట్టరాదు. దాంట్లో ఏమన్నా పొరపాట్లు ఉంటే సరిదిద్దేకి చూడాలి. నువ్వు ఏదో హిస్టరీ బుక్ తీసుకొని నేనేదో చదివాను ఆ కులంలో అంటే ఎందుకని నీకు? అది ఎర్రి శాస్త్రాలు కాకపోతే తప్పు కదా అది. ఇంత యూ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీ క్యాస్ట్ కమ్యూనిటీ. ఎవరు కాలము ఎవరు దాంట్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సో అది తప్పుగా భావించే ఇక్కడ టీజీ వెంకటేష్ గారు నేను అక్కడ ఆయన కులాన్ని నేను తిట్టలేను, నాకు ఆ సభ్యత ఉంది. ఆయన్ని తిట్టగలను, ఆయన కులాన్ని నేను గౌరవిస్తాను, ఆయన మతాన్ని గౌరవిస్తాను. బట్ ఈజ్ యాజ్ ఎ ఇండివిజువల్ హీ షుడ్ నాట్ బ్లేమ్ అదర్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ. ఐ విల్ నాట్ అలౌ హిమ్ టు టాక్ రబిష్ దట్ వే. ఇటువంటి వాళ్ళని గవర్నమెంట్ చట్టం చేసి ఉరి తీయాలని చెప్పాను. తప్పేమో. కరెక్ట్ సార్, ఆయన మాట్లాడారు మీరు అన్నారు. ఇక్కడ ఒకటి సార్, టీజీ వెంకటేష్ గారు ఒక ఫ్యాక్షనిస్ట్ కూడా కాదు సార్, కానీ ఆయన మాటలు వింటేనే భయపడతారు సార్ కొంతమంది. ఎలా అది ఒకటి చెప్పాలంటే మీ సామాజిక వర్గంలో చాలా సౌమ్యంగానే ఉంటారు సార్, గొడవలు గట్రకి పోరు. కానీ ఎవరినైనా ఈ జిల్లాలో నేను పేర్లు చెప్పాను కానీ ఏ కుటుంబానైనా కూడా ఎదిరించి నిలబడగల గట్స్ టీజీ గారికి ఉండేటివి. ఒక ఫ్యాక్షన్ లీడర్లకు కావచ్చు, కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులతో కావచ్చు, అప్పట్లోనే ఇంకా తెలుసు పేర్లు అవసరం లేదు ఈ జిల్లాలో, వాళ్ళతో కూడా డి అంటే డి అనే స్థాయికి వెళ్ళారు. డిఫరెంట్ వే సార్, ఐ వాజ్ డీలింగ్ డిఫరెంట్ వే. ఒక్కొక్క తూరు ఒక్కొక్క స్టైల్లో పోయినాను. సై అంటే సై వాళ్ళు అన్నాను, రాజకీయ ఫైట్ అంటే రాజకీయ ఫైట్ అన్నాను. ఒకతూరి దోన్లో ఒక గ్రూపుకు నేను నాకు ఎదురుంటే వాళ్ళని దెబ్బతీసేదానికి సూర్యప్రకాష్ రెడ్డి వైఫ్ సుజాతమ్మని మా సిస్టర్ కాలేజ్ మేట్ అమ్మాయి, ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి దోన్లో పెట్టించాను. సూర్యప్రకాష్ రెడ్డి కూడా అపోజ్ చేశాడు, లేదు నా పెళ్ళాన్ని ఎందుకు తీసుకు అక్కడ పంపిస్తున్నావు అంటే ఆమె గెలుస్తుంది నీకెందుకు అని చెప్పి. ఆయనతో కూడా వారు జరిగింది కదా సార్? ఆయనతో అది వేరే సంగతి. ఇప్పుడు ఆయన నాతో మద్దతు ఉన్నప్పుడు చేసిండే పని ఇది. ఆమెను అక్కడ నిలబెట్టాను, ఈయనకు సపోర్ట్ ఇప్పించాను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాజ్యం, అప్పుడు శ్రీనివాసులు ఇప్పుడు మన చనిపోయారు కదా, ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉంటారు. ఆయన నాకు బాగా స్నేహంగా ఉండేవాళ్ళు. సుజాతమ్మకు అక్కడ టికెట్ ఇప్పించాను. సూర్యప్రకాష్ రెడ్డికి గొడవ జరుగుతుంటే ఆయన ఇప్పించాము. సూర్యప్రకాష్ రెడ్డి కూడా ఎన్నో సందర్భాలు నాకు సహాయం చేశాను, ఆయనకు అక్కడ సహాయం చేశాను. టికెట్ ఇప్పించే దాంట్లో ఆయన నాకు టికెట్ వచ్చే దాంట్లో అడ్డం వేయలేదు కొన్ని తోళ్ళు. సో ఇది జరిగిపోయింది సమస్య.
సుధాతమ్మని అక్కడ అక్కడికి సంబంధాలు లేకుండా నిలబెట్టి గెలిపించి పిలుచుకొని వచ్చాం. సూర్యప్రకాష్ రెడ్డి కూడా నేను ఓడిపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు గెలవరాదనే సిద్ధాంతంతో పోతాను నేను ఒక్కొక్కతూరి నా మీద పడితే. ఈ విధంగా ఉంటుంది ఫైట్ అంతే. ఇది ఆ ఫైట్కి ఏదో నాకు భగవంతుడు ఇచ్చిన లేకపోతే ఫ్యామిలీ ఇచ్చిన గిఫ్ట్ అంతే. మంచిగా ఉంటే ఒక 100 నేను వాళ్ళతో మంచిగా ఉంటాను. నన్ను చెడుపు చేసేకపోతే మాత్రం నేను అడ్డంగా అడ్డంగా తిరగబడతాను. వాళ్ళు మారేంత వరకు తిరగబడతాను. వాళ్ళు మారిపోయిన అనుకో సంకలు వేసుకొని తిరుగుతాను. ఇంకొక విషయం సార్, ఇక్కడ గతంలో మీరు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు, ఇరిగేషన్ కోసం పరుగులు పెట్టించారు. ఇప్పుడు మీ కుమారుడు ఇండస్ట్రియల్స్ మినిస్టర్ సార్. రాయలసీమలో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగాన్ని పారద్రోలే అవకాశాలు మీ చేతుల్లో ఉన్నాయి ఈరోజు. ఆ విధంగా మీ కుమారుడి ద్వారా రాయలసీమకైనా పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉంది సార్? అంటే డెఫినెట్గా అండి. వానికి నా పోటీతత్వం వానికి కూడా అబ్బింది. డెవలప్ చేయాలనే దాంతో వచ్చాడు. సంపాదన కన్నా ఏదో మంచి పేరు తెచ్చుకోవాలా, డెవలప్ చేయాలనేది వానికి మైండ్లో ఎక్కింది. దాని ప్రకారమే పోతున్నాడు. ఈ ప్రాంతంలో డెవలప్ చేసే దీంట్లో పోతున్నాడు. ఫ్యామిలీకి దూరంగా వాడు ఒకటే తిరుగుతున్నాడు, ముందుకు పోతున్నాడు. బ్లెస్ హిమ్. తండ్రికి మించిన కొడుకు కావాలా అనుకుంటున్నాడు. విల్ బి హ్యాపీయెస్ట్ పర్సన్. అందుకని ఏం కావాలా. అండ్ హీ ఈజ్ హ్యావింగ్ ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్. వానికి ఈజీ, నాకన్నా ఈజీ. నేను అగ్రికల్చర్లో నాకు హాబీ ఉండేది అగ్రికల్చర్ మీద. కానీ ఇక్కడ ప్రత్యేక హోదా వస్తుందో రాదో తెలియదు, కానీ మీ కుమారుడు భరత్ గారు కర్నూలులో ఒక గిఫ్ట్ సిటీగా మార్చాలి, కర్నూలు ఒక గిఫ్ట్ సిటీగా ఇస్తాము అంటున్నారు సార్. మీకు ప్రత్యేక హోదా అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంది. స్పెషల్ స్టేటస్ అనేది తీసుకొని వచ్చిన తెర మీదకి నేనే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుంది, మీకు ఏమేమి కావాలో స్పెషల్ స్టేటస్లో దాన్ని ఇండైరెక్ట్గా మేము ఇచ్చేస్తాము, మీరు ముందుకు వెళ్ళిపోండి. స్పెషల్ స్టేటస్గా మీకు ఇచ్చినామంటే మిగతా స్టేట్స్ తీసుకుంటుంది. వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ మీకు చెప్తాను. ఇండస్ట్రీస్కు సబ్సిడీ, కొత్త ఇండస్ట్రీకి. తెలంగాణ కూడా స్పెషల్ స్టేటస్ దాంట్లో ఇస్తామని ఉంది. అప్పుడు మాకు ఇచ్చినప్పుడు దాంట్లో విభజన చట్టంలో వాళ్ళకు కూడా ఉంది కదా, వాళ్ళకి ఇవ్వండి అంటారు. ఇప్పుడు నేను చేసే ప్రోడక్ట్ మళ్ళీ తెలంగాణలో చేస్తారు. సో అప్పుడు చేసినప్పుడు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ స్పెషల్ స్టేటస్? ఇంకా చుట్టుపక్కల ఉండే ఇండస్ట్రీస్ అంతా క్లోజ్ అవుతాయి. సో దానికి బదులు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు, రోడ్స్ డెవలప్మెంట్కు, లేకపోతే ఇంకో రీతిగా దానికన్నా ఎక్కువ శాతం మీకు ఇస్తాము, దాని పేరుతో మీకు ఇచ్చినామంటే దెబ్బతింటారు. ఆ పరిస్థితుల్లో ఈ స్పెషల్ స్టేటస్ అనేది మనకు లాభం ఉండదు, పక్కన ఉండదు. దాంట్లో ఉండేవి చాలా ఐటమ్స్ మేము ఇస్తామన్నారు, ముందుకు పోయే దాంట్లో ఉన్నారు, దానికి మేము బ్యాక్అవుట్ కామన్నారు. చంద్రబాబు గారు ఇప్పుడు బాగా మళ్ళీ మోదీ గారికి మళ్ళీ బాగా స్నేహమైంది. తప్పకుండా ఆయన ఎనీథింగ్ యూ కెన్ కన్విన్స్. జగన్ గారు ఢిల్లీకి పోయేది వేరే విషయం, చంద్రబాబు గారు ఢిల్లీకి పోయి తెచ్చుకునేది వేరే విషయం. సో మనం చంద్రబాబు గారికి ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఇది ఎట్లా డెవలప్ చేయాలి రాష్ట్రాన్ని అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా హీ విల్ గో ఇన్ టు దట్ సైడ్. కర్నూలు గిఫ్ట్ సిటీ అనేది న్యాచురల్గా ఈ డెవలప్మెంట్లో భాగంగా ఆల్రెడీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ టేకప్ చేశాడు చంద్రబాబు గారు. దాన్ని ముందుకు తీసుకొని పోయేది అవకాశం ఉంటుంది. 30,000 ఎకరాలు దగ్గర నేను కాపాడుతూ వచ్చాను. దాంట్లో కొద్దిగా ఫారెస్ట్ ఏరియా తీసుకుంటే మనకు దగ్గర జగన్నాథ్ గట్టు దగ్గర ఫ్రాక్షన్ లీడర్స్ వాళ్ళంతా కబ్జాలు అంతా కాకుండా కాపాడుకుంటూ ఇంకా ఒక 20,000 ఎకరాలు ఉంటుంది. అది దానిలో భాగంగా ఎయిర్పోర్ట్ అంతా వచ్చినాయి. ఉర్దూ యూనివర్సిటీ కానీ యూనివర్సిటీలు కానీ అందులో భాగంగా నేను డైరెక్ట్గా గత 50 సంవత్సరాలు కాపాడిన భూమి అది. బికాజ్ ఇండస్ట్రియలిస్ట్గా నాకు తెలుసు కాబట్టి ఆ రాళ్ళు రప్పలు ఉండే దాని ద్వారా వదలరు, మా వాళ్ళు కబ్జా చేస్తారని కాపాడుతూ వచ్చాం. దిస్ ఈజ్ ది ట్రూ ఫ్యాక్ట్. ఇక 2024 ఎన్నికలను మనం ఒకసారి పరిశీలిస్తే కూటమి విజయ దుందుబి ఎలా మోగించింది. అప్పటి వరకు ఉన్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ 11 స్థానాలతో అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది సార్. అయితే దాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇవి ఈవీఎంల ట్యాంపరింగు, ఒక పారామీటర్స్ 18, 20, 30 ఇట్లా పారామీటర్స్ పెట్టి ఆ శాతం కన్నా ఎవరైతే ఎక్కువ ఉంటుంది వాళ్ళు బయటపడ్డారు, అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళంతా కూడా ఓడిపోయేలా చేశారు, ఒక సిస్టమేటిక్గా చేశారు అనేది వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న వాదన సార్. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల మేము ఓడిపోయాము అనేసి. ట్యాంపరింగ్ అయితే జగన్ ఎట్లా గెలిపిస్తారు? జగన్నే ఓడగొట్టచ్చు. ఇంతమందిని ఓడగొట్టే బదులు ఆయనే ఓడగొట్టేస్తే ఆ పారామీటర్స్ దాటి ఉన్నారైనా అంటున్నారు కదా సార్ వాళ్ళు. ఏం దాటి ఉన్నారు పారామీటర్స్? కొట్టాలన్నప్పుడు దాన్ని మెడల్ చేయాలంటే ఎంతనే చేయొచ్చు. మెడల్ చేయాలా అనే కెపాసిటీ ఉండి మెడల్ అయ్యే అవకాశం ఉందంటే
ముందు జగన్ని కొడతారు, ఇదేం కొడతారు. ఏ అనవసరమైన సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, రాయలసీమ అభివృద్ధికి కావచ్చు, ఏం చేస్తే బాగుంటుందంట సార్? ఇప్పుడు రాయలసీమ వచ్చి రత్నాల సీమ అని ఉంది. వాన పడితే ఏరుకుంటే వజ్రాలు దొరికే ప్రాంతం ఇది. ఇక్కడ అన్ని మినరల్స్ దొరుకుతాయి. డైమండ్స్ దొరుకుతుంది, గోల్డ్ దొరుకుతుంది, ఎన్నో ఈవెన్ స్టీల్ ప్లాంట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న అల్లు నోట్ల శని ఉన్నట్లే ఈ ప్రాంతంలో. మాకు ఇక్కడి నుంచి నీళ్లు పోతాయి. తుంగభద్ర, కృష్ణా కలిసి మా భూముల్లో 30,000 ఎకరాల భూముల్లో శ్రీశైలం డ్యామ్ కట్టారు. మా రైతులు భూమి పోగొట్టుకున్నారు, 30,000 ఎకరాలు డ్యామ్ కట్టారు. ఇది ఆంధ్ర ప్రాంతానికి ఇస్తుంది, తెలంగాణ ప్రాంతానికి ఇస్తుంది ఈ డ్యామ్ నుంచి నీళ్లు. ఇక్కడ మాకేమైనా నీళ్ళు అన్నప్పుడు గడిబిడి చేస్తారు. తాగేదాన్ని కూడా గడిబిడి చేస్తారు. సో దీంట్లో ఏమి ఇది ఇటువంటి పరిస్థితుల్లో కొద్దిగా ముఖ్యమంత్రి గారికి ఎన్నో సమస్యలు ఉంటాయి. తప్పకుండా ఈయన నెరవేరుస్తాడు, ఆ సమస్యల నుంచి బయటికి పడతాడు. ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో ముందు వెళ్ళిపోవాలి. ఫైట్ అనేది సెకండరీలో తీసుకోవాలి. సో తెలంగాణ విభజన జరిగిన తర్వాత మనకు డబ్బులు వచ్చేవి కొన్ని ఉన్నాయి. అంటే మొన్ననే కూర్చున్నారు. ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దట్ సబ్జెక్ట్. దే హ్యావ్ గాన్ పాజిటివ్ వే. ఢిల్లీలో మనకు గెస్ట్ హౌస్ కట్టే ఒప్పందం కుదిరింది. వాళ్ళకి ఏరియా మనకి ఏరియాలో చేస్తారు. ఏదేదో ఒప్పందం జరిగింది అది ముందు తీసేసుకోండి. ఫస్ట్ స్టెప్లో డిస్ప్యూట్ ఉండేది మళ్ళీ పోవచ్చు. ఫస్ట్ స్టెప్లో ఇద్దరికి కాంబినేషన్లో కొన్ని ఎక్స్చేంజ్ చేసుకునేదో అది చేసుకునేదో చేసి ముందుకు వెళ్ళిపోతే బాగుంటుందని నేను అనుకుంటాను. ఇది రియాలిటీ. అంటే ఈ వ్యాపార సామ్రాజ్యం అనేది నాన్నగారి లెగసీతో వచ్చింది సార్. మీరు స్టార్ట్ చేశారా సార్ వ్యాపార సామ్రాజ్యం? 140 సంవత్సరాలు 150 సంవత్సరాలే అగ్రికల్చరలిస్టు, ఇండస్ట్రియలిస్టు, ఎక్స్పోర్ట్స్ కూడా చేసేవాళ్ళు. ఓకే సార్. మీరు వచ్చిన తర్వాత మేము మొట్టమొదటిగా టేకప్ చేసిన బిజినెస్ ఏంటి? మేము ఫ్యామిలీది ఇండస్ట్రీ ఇక్కడ పేపర్ మిల్ అనేది ఒకటి వచ్చింది. అవును సార్, రాయలసీమ పేపర్ మిల్స్. నేను దాన్ని నా 12 మంది మేము కజిన్స్, బ్రదర్స్. మేము 12 మంది, 24 సిస్టర్స్. మన చాలా చిన్న అంటే కజిన్స్, ఓన్ సిస్టర్స్. సో 12 మందిలో మా ఎల్డెస్ట్ బ్రదర్ వసంత్ గుప్తా గారు ఉన్నారు. ఆయన మేధావి, ఎల్డెస్ట్ కజిను. ఆయన మా నాయన వాళ్ళకు ఒక తమ్ముడు మాదిగా ఉండేవాడు. ఎందుకంటే ఆయన కొద్దిగా ఆయనకు 20 years డిఫరెన్స్. మిగతా మేమంతా ఆల్మోస్ట్ ఒక 1 year 5 years డిఫరెన్స్. మిగతా వాళ్ళంతా అట్లా ఉండేవాళ్ళం. ఆయనకు మాత్రం. సో మేమంతా కాంపిటీషన్లో బతికాం. కొద్దిగా లేట్ అయితే ఎవరో నా వెనక ఉండేవాడు పెళ్లి చేసుకొని ఇస్తాడు. ఓకే సార్. ముందుకు వెళ్ళిపోతాడు. ఆ కాంపిటీషన్ లైఫ్లో మేము కొద్దిగా స్మార్ట్గా బయటికి వచ్చాం. ఆ స్మార్ట్గా బయటకు వచ్చినందుకు నన్ను సెలెక్ట్ చేశారు. అక్కడికి చేసుకొని పోయి చూసుకోపో, ఆ కంపెనీ వచ్చింది మనకు, పెద్ద కంపెనీ. చూసుకోపోని ఇక్కడ తెస్తే ఫ్రమ్ గ్రాస్ రోడ్ నుంచి ఈ ఫ్రాక్షన్ వాళ్ళతో ఫైట్ చేస్తూ, మీకు ఒకటి చెప్తాను. చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది, చెన్నారెడ్డి వస్తున్నాడు, రోషా గారు మినిస్టర్. ఇక ఆయనకు చైర్ తెచ్చుకోవాలంటే జిల్లా పరిషత్లో చైర్ ఉంది పెద్దది. అంతే ఈ కర్నూలు అంత స్లమ్ ఏరియా, అంత పనికిరాని ఏరియా. ఏదైనా మంచి చైర్ సీఎంకి పెట్టాలంటే జిల్లా బస్సులో ఉంది. అది తెచ్చేదానికి మిగతా వేరే లీడర్స్ సపోర్ట్ చేశారు. లేదు, మేము ఇప్పించలేదు చైరు. అటువంటి పరిస్థితులు ఈ కర్నూలులో నేను ఇండస్ట్రీ పెట్టి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి సక్సెస్ఫుల్ మ్యాన్ బెస్ట్ ఇండస్ట్రీగా అవార్డ్స్ తీసుకొని చేశాను. మళ్ళీ ఫ్యామిలీ డివైడ్ అయింది, ఇండస్ట్రీ వేరే వాళ్ళకి పోయింది, వాళ్ళు నడపలేకపోయారు. అది ఇట్స్ ఎ బిగ్ స్టోరీ. దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ న్యూ ఇండస్ట్రీస్. కెమికల్ ఇండస్ట్రీ అంతా బిగ్గెస్ట్ ఇన్ సౌత్ ఇండియా. ఐఎమ్ సక్సెస్ఫుల్ మ్యాన్. సార్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా ఎక్కడ? నాదంతా ఆదోని. బీకామ్ అయితే సిఏ బ్రహ్మాండ్ కంపెనీలో ఆర్టికల్స్ పోయినాను. ఒక 2 ఏళ్ళు చేశాను. ఇడిచిపెట్టి నన్ను సెలెక్ట్ చేస్తే కర్నూలుకి వచ్చాను. ఆ 2 ఏళ్ళు తర్వాత సిఏకి వెళ్ళి 2 years వెళ్ళి ఆర్టికల్స్ వెళ్ళాను. మళ్ళీ ఎల్ఎల్బికి అపేర్ అయినాను. ఎల్ఎల్బి కూడా మధ్యలో నిలిపేసేసి దీనికి వచ్చాను. ఈ ఇండస్ట్రీకి నన్ను సెలెక్ట్ చేస్తే పరిగెత్తుకొని వచ్చాను. ఇంకా మీ విజన్ ఏంటి సార్? అసలుకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి? నాకు ముందు నుంచి మన ఆంధ్రాలో ఉత్తరాంధ్ర అండ్ రాయలసీమ ఈ 2 మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా. ఏమన్నా తప్పు చేస్తే శ్రీకాకుళం పంపించేయాలి పోస్టింగ్ అనే తత్వం ఉండేది. ఈ రాయలసీమలో ఉత్తరాంధ్రలో గంజి తాగి బతికేవాళ్ళు. ఈ 2 ప్రాంతాల కోసం పోరాడాలి, ఈ 2 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మనసా వాచ నాకు ముందుగా ఉండేది. అందుకే గత 50 సంవత్సరాలుగా నేను ఇండస్ట్రియల్ లైన్లో వచ్చినప్పటి నుంచి నా కంపెనీస్కి అంతా రాయలసీమ అని తగిలిచ్చాను బోర్డు. అంటే నాకున్న అభిమానం చెప్తున్నా. సో ఇలాగా నాకు ఈ 2 ప్రాంతాల మీద అమితమైన ప్రేమ ఉండేది ముందు నుంచి. బట్ అదృష్టవశాత్తు కొద్ది వరకు డెవలప్ అయిపోయింది ఉత్తరాంధ్రలో. సో మెనీ రీజన్స్. రాయలసీమ ఇంకా పోలేదు. సో
సో 2 ప్రాంతాలు ఇంకా అభివృద్ధి గంజితైన ప్రాంతాలు ఇవంతా ఇంకా డెవలప్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ముందుకు పోవాలా, దానికోసం కృషి చేస్తూనే ఉంటాను. నా అభిలాష అది ఫండమెంటల్గా. మాకు అదొకటి చేసుకున్నానంటే నాకు జన్మ సార్థకం అని నేను అనుకుంటున్నాను. మీరు సంపాదించిన దాంట్లో ఎంతవరకు చార్టీకి ఖర్చు పెడుతున్నారు సార్? డీటెయిల్స్ ఇవ్వలేను కానీ దానికి ఇంత అంత అని కాదని నెసిటీని బట్టి నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. దాన్ని లెక్కలు చూసుకొని ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలా అని అట్లా ఏం లేదు. వెన్ ఎవర్ నీడీ బేసిస్తో నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. చాలా మంది ముఖ్యమంత్రులు చూసారు, రాజశేఖర రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు. ఇంకా ముందు కూడా నేను చిన్నప్పుడు బ్రహ్మారెడ్డి వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు. బ్రహ్మారెడ్డి గారు, మరి నిజలింగప్ప, కర్ణాటక సీఎం. మీరు రాజకీయాలకు ఎంటర్ అయినాక సీఎం గా ఎవరిని అంటారు సార్? అనలైజ్ అనేది ఒక రాజకీయంగా చూడవచ్చు, ఒక డెవలప్మెంట్ విషయంలో చూడండి, అందరినీ నేను దగ్గరగా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వెళ్ళారు. చెడ్డ అని ఎవరిని చెప్పాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది సార్. అంటే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ట్రావెల్ చేయడం కష్టము, ఖచ్చితంగా వీళ్ళ మధ్య విభేదాలు వస్తాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒక ఫ్యామిలీలోనే అన్నదమ్ములకి చాలా డిస్ప్యూట్స్ ఉంటాయి. చాలా మటుకు మాట్లాడుకొని సర్దుకుపోతాయి. అవి పెంచరాదు. పెంచకుండా ఉండేదాన్ని మీడియా సహకరించాలి. వాళ్ళు అనుకుంటున్నా లేదో మన మీడియాలో వేసేస్తే వాళ్ళు అనుకొని కూడా వాళ్ళ నెత్తులు వేసినట్లు ఉంటుంది. మొన్న అయినారు. ఇవంతా మన మీడియా వాళ్ళు కొద్దిగా సహనం ఉండాలి. ఖచ్చితంగా సార్, సహనం ఉండాలా. చంద్రబాబు కోసం రోడ్లో నిలబడి కూర్చొని పోరాడాడు పవన్ కళ్యాణ్. బీజేపీతో కావాలంటే దూరం అయ్యే పరిస్థితి వచ్చింది ఆయనకు. అంత పరిస్థితుల్లో కూడా బీజేపీని, టీడీపీని కలిపి అలయన్స్లో ముందుకు పోయాడు. సో ఆయన గొప్పతనాన్ని మనం తప్పుపట్టలేము. ఆ టైంలో నేను పవన్ కళ్యాణ్తో కలిసినప్పుడు ఒక విషయం చెప్పాను. మీరు రాష్ట్రం అంతా నిలబడి మీరు కొన్ని సీట్లు గెలిస్తే, కొన్ని గెలిచినా లేకపోతే అన్నీ ఓడిపోయినా 100కి 10 మార్కులు రావచ్చు, 100కి 5 మార్కులే వస్తాయి. కొంతమంది గెలిస్తే మీరు ఒక 30-40 నిలబడి సర్దుబాటు చేసుకొని అన్నీ గెలిస్తే 100 మార్కులు వస్తాయి అని చెప్పాను. ఆయన మేబీ కరెక్టు, ఎక్కడ మెజార్టీ ఉంటుందో అక్కడ చూసుకొని మేము వర్కౌట్ చేస్తామని ఆయన చెప్పాడు. అది ఆయన కూడా మనసులో ఉండొచ్చు, ఏదో మనం చెప్పాము ఆయన చేశాడనేది కాదు. ఇటువంటివి మనం కలిసినప్పుడు మనం మంచివి ఏమైనా మాట్లాడితే వాళ్ళకి మన మీద సదాభిప్రాయం కలుగుతుంది. మనం వాళ్ళకి రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోతారు. వాళ్ళు కొట్లాడతారని నేను ఊహించను, జరగదు కూడా. ఇద్దరు సర్దుకొని పోయేదాన్ని, ఎందుకంటే ఒకరికొకరు బాగా మనసు ఇచ్చుకొని ముందుకు పోయారు. సో మనం అది ఎక్కడ ఎవరో చెప్పింది, మనం రాసింది అవి మీరు తీసుకోవద్దండి. ఖచ్చితంగా మీ మీడియా వాళ్ళని కోరేది ఏమంటే ముందు రాష్ట్రం బాగుపడాలంటే వాళ్ళంతా కలిసి ముందుకు పోవాలని కోరండి. మేము అదే కోరుతాం. ఖచ్చితంగా సార్, మీ ఆకాంక్ష నెరవేరాలి. ఖచ్చితంగా కూటమి సభ్యులంతా ఒకే తాటిపై ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం మోదీ గారు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. మరి వీళ్ళు బాగున్నారంటే ఆయన బ్లెస్సింగ్స్ కంటిన్యూ అవుతాయని తెలియదు. ఇంటర్వ్యూ క్లైమాక్స్లో నేను మొదటి నుంచి అడగాలనుకుంటున్నాను సార్, అది మీ స్పెట్స్ ఉంది కదా సార్, ఆ ఫ్రేమ్ గోల్డ్ ఫ్రేమ్ సార్? ఇది గోల్డ్ ప్లేటెడ్ ఫ్రేమ్, గోల్డ్ కాదు సార్. ఏది చిన్నప్పటి నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, నేను యాక్చువల్లీ వెరీ యంగ్ మ్యాన్. ఇక్కడ కర్నూలు పెద్ద ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఇండస్ట్రియలిస్ట్గా కర్నూలు ఆదోన్లో ఉన్నా, ఇక్కడికి వచ్చి కర్నూలు పెద్ద ఇండస్ట్రీ పెట్టేటప్పుడు 24 ఇయర్స్ నాకు. టు లుక్ ఎల్డర్లీ పర్సన్, లేకపోతే ఒక హోదా కనపడాలని కోటు ఇవన్నీ మొదలుపెట్టాను. అది అట్లే కంటిన్యూ అవుతాను. టీజీ వెంకటేష్ గారు అంటే అందరికీ గుర్తుకొచ్చింది అద్దాలు, ఆ సఫారీ డ్రెస్సు, మీ కోట సార్, ఈ 3 గుర్తుకొస్తాయి సార్ అందరికీ కూడా. నిజం, ఫ్యాక్ట్. ఇంకోటి గుర్తొస్తుంది, ఆయన ఎవరిని టాలరేట్ చేయడం. అది కరెక్ట్ సార్. మంచికి మంచి, పంచుకు పంచు, ఇదైతే ఉంటుంది సార్. ఖచ్చితంగా మీరు ఇంకా ఇలాగే మీరు హ్యాపీగా ఉండాలి, 10 మందికి సహాయపడుతూ ముందుకు పోవాలి. రాష్ట్ర అభివృద్ధిలో బాగా ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధి కోసం కావచ్చు, రాయలసీమ హక్కుల కోసం కావచ్చు మీరు పోరాడుతూనే ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా ఒకనొక రాయలసీమ హక్కులను మీరు సాధించి పెడతారని కూడా ఒక రాయలసీమ బిడ్డగా నేను కూడా ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.